ఎపిసోడ్ నంబర్ 137 రోషన్ భయపడ్డాడు. భైరవరాజు చెప్తున్న ప్రతి ఒక్క మాట చాలా స్పష్టంగా శివానికి భయం కలిగించే విధంగా ఉంది. తన ప్రెగ్నెన్సీ గురించి ఆయనేం చెప్పబోతున్నాడో ఆమెకు అర్థం కావడం లేదు. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలుసుకుని సంజయ్తో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోలేదు నేను అని చెప్పింది శివాని. నీకు తెలిసిందంతవరకే. తెలియనిదేంటంటే నీకు పుట్టుకతోనే ఇన్ఫర్టిలిటీ ఉంది అనే విషయం అబద్ధం. అది కూడా రిత్విక్ తన తెలివితేటలను ఉపయోగించి పన్నిన పథకమే. అతనికి నువ్వెవరో తెలిసిపోయిందని చెప్పడానికి ఇదొక చిన్న రుజువు మాత్రమే అని అన్నాడు భైరవరాజు. ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది. అంటే మీరంటున్నది అని మధ్యలో ఆగింది శివాని. రిత్విక్ కావాలనే ఫేక్ ఇన్ఫర్టిలిటీ రిపోర్ట్ తయారు చేయించాడు. ఈ విషయాలన్నీ నీకు తెలియకపోవడం చాలా దురదృష్టకరం. నువ్వతని ఆటలో ఒక పావులాంటిదానివి. ఇన్ఫర్టిలిటీ అన్నది ఒక పెద్ద బూటకం అని జాలిపడుతూ అన్నాడు. ఆమె పిడికిళ్లు బిగుసుకున్నాయి. అతను చెప్పిన ప్రతి విషయం ఆమెను మానసికంగా బలహీనం చేస్తోంది. ఒక్కసారి భారంగా ఊపిరి తీసుకుని కళ్ళు మూసి మళ్లీ తెరిచింది. మావయ్య, నా జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకిప్పుడే అర్థమైంది. అయినా కూడా మీకు నా వల్ల ఉపయోగం ఉందనిపిస్తుంది. అది రాఘవరాజుగారికి నా మీద ఇంత ప్రేమ ఉండడం వల్లే కదా, చెప్పండి అని అతన్ని అడిగింది శివాని. నిజమే. మా తండ్రిగారి ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆయన నిర్మించిన సామ్రాజ్యం యొక్క పగ్గాలు ఇంకా ఆయన చేతుల్లోనే ఉన్నాయి. రాఘవరాజుగారి కుటుంబంలో ఆయనకి దగ్గరయ్యే అవకాశం నీ ఒక్కదానికే ఉంది అన్నాడు భైరవరాజు. అయితే నేను మీకు హెల్ప్ చేస్తే రిటర్న్లో నాకేమొస్తుంది అని అడిగింది శివాని. నువ్వూహించలేనంత ధనం, ఐశ్వర్యం జీవితాంతం నీకిస్తాను అన్నాడాయన. చాలదు, ఇద్దరు మనుషుల్ని ఈ భూమి మీద లేకుండా చెయ్యాలి అని క్రూరంగా చూస్తూ అంది శివాని. ఆమె మాటలు అర్థం చేసుకున్న భైరవరాజు, సితారా ఇంకా రోషన్ వీళ్ళే కదా అని అడిగాడు. ఆమె ఏమీ సమాధానం చెప్పకుండా ఆయన వైపే చూస్తూ ఉండిపోయింది. హాస్పిటల్ ఐసీయూలో సితార మెల్లిగా కళ్ళు తెరిచింది. వెంటనే ఆమె ఎడమ కన్ను కార్నర్లో చురుక్కుమన్న భావన కలిగింది. తన కళ్ల ముందు రక్తం గడ్డకట్టి పొరలాగా ఏర్పడింది. ఆశ్చర్యంతో కళ్ళు మూసుకుని లేచి బెడ్ మీద కూర్చుంది. సగం తెరిచిన కుడి కంటితో మొత్తం వార్డంతా చూసింది. సడన్ గా పక్కకి తిరిగి చూస్తే ఆమె చేయి పట్టుకుని అరుణ్ నిద్రిస్తూ కనిపించాడు. మరొక పక్కన బెడ్ కి దగ్గరగా కూర్చుని ఉన్నాడు రిత్విక్. వెచ్చని అతని చెయ్యి ఆమెను గట్టిగా పట్టుకునుంది. అతను కూడా కళ్ళు మూసి నిద్రిస్తున్నట్లు కనిపించాడు. తండ్రి కొడుకులిద్దరూ తలో పక్కన తన చేతులు పట్టుకున్నారు. కళ్ళు తెరవగానే ఆమెకు తల పగిలిపోతున్న భావన కలిగింది. కాని వాళ్ళిద్దర్నీ అలా చూడగానే ఆమెకా భావన తగ్గిపోయినట్టు అనిపించింది. తలుపు తెరిచిన శబ్దం వినిపించగానే ఆమె ఆలోచనలు చెదిరిపోయాయి. రెండు పెద్ద పెద్ద వాటర్ కెటిల్స్ పట్టుకుని లోపలికొచ్చాడు రోషన్. తన తల్లిని చూడగానే అతనికెంతో ఆనందం కలిగింది. బాటిల్స్ టేబుల్ మీద పెడుతూ ఉంటే సితార సౌండ్ చేయకుండా నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసింది. ఆమె సైగ చేయడంతో రోషన్ కూడా నెమ్మదించాడు. ఒక చిన్న స్టూల్ బెడ్ దగ్గరికి జరిపి ఆమె పక్కకొచ్చి కూర్చుంటూ, అమ్మా, నువ్వు ఇప్పుడే లేచావా అని అడిగాడు. అవును బాబూ, ఇప్పుడే అని సమాధానం చెప్పింది సితార. ఒక రోజు మొత్తం నువ్వు స్పృహలో లేవు తెలుసా అమ్మా అని అడిగాడు రోషన్. అసలు నాకేమైంది అయోమయంగా అడిగింది సితార. నీకు షూటింగ్లో బాగా దెబ్బలు తగిలాయమ్మా. డాక్టర్ కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలన్నారు అని చెప్పాడు రోషన్. అతను కావాలని ఆమె కుడి పక్కన కూర్చున్నాడు. డాక్టర్ ఎడమ చెవికి కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పాడు. అడ్మిషన్ ప్రొసీజర్ పూర్తవగానే రిత్విక్ తన కొడుకులిద్దరినీ అక్కడికి తీసుకొచ్చాడు. అరుణ్ హాస్పిటల్లోకి రాగానే తన తల్లి పరిస్థితిని చూసి చాలా బాధపడ్డాడు. ఆమెను హాస్పిటల్ బెడ్ మీద చూడగానే అతని కళ్లలో ధారాపాతంగా నీళ్లు ప్రవహించాయి. అరుణ్ ఆమె దగ్గరికెళ్లడానికి ప్రయత్నించగానే రోషన్ అడ్డుపడ్డాడు. నువ్వెళ్లాల్సిన అవసరం లేదు, అమ్మని చూసుకోవడానికి నేనున్నాను అని కోపంగా అన్నాడు. అమ్మ నీకే కాదు, నాక్కూడా అమ్మే అని మొండిగా సమాధానం చెప్పాడు అరుణ్. ఆ తర్వాత యథావిధిగా ఇద్దరూ గొడవ పడ్డం మొదలెట్టారు. వెంటనే ఏం చేయాలో తెలియక రిత్విక్ వాళ్ళిద్దరినీ విడదీస్తూ, మీ అమ్మ హాస్పిటల్ బెడ్ మీదుంది,
మీరిద్దరిలా గొడవ పడాలనుకుంటే బయటకు వెళ్ళండి. అనవసరంగా అమ్మని డిస్టర్బ్ చేయకండి అని అన్నాడు. తండ్రి కోపం వచ్చిందని తెలియగానే ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. కనీసం తన తల్లికి నయమయ్యే వరకైనా ఇద్దరూ గొడవ పడకుండా ఉండాలని మనసులో అనుకుని హ్యాండ్ షేక్ ఇచ్చుకున్నారు. తండ్రి కొడుకులు కలిపి వంతుల వారీగా సితార సంరక్షణ చూసుకోవడం మొదలుపెట్టారు. ఒకసారి తన చిన్న కొడుకు వైపు చూస్తూ, రోషన్, మీ అన్నయ్యతో ఏమైనా ఫైట్ చేసావా అని తమాషాగా అడిగింది సితార. అమ్మా, నేనేం అన్నయ్యతో గొడవ పడలేదు అని 2 చేతులు పైకెత్తి ఊపుతూ అన్నాడు రోషన్. నిజంగానా అడిగింది సితార. నిజమే అమ్మా అని చెవులు పట్టుకుని చెప్పాడు రోషన్. అది చూడగానే సితార పక్కున నవ్వింది. ఆ తర్వాత ఆపిల్ కట్ చేసి ఆమె నోటికి అందించాడు రోషన్. అతని చెయ్యి ఎక్కడ తెగుతుందో అని ఒక పక్కన బాధపడుతున్నా మరో పక్క అతను చూపిస్తున్న కన్సర్న్ కి ఆనందపడింది. అతను ముద్దొస్తుంటే బుగ్గగిల్లాలని చెయ్యి పక్కకి తీసింది. అలా చేస్తున్నప్పుడు రిత్విక్ నిద్రకి భంగం కలగకుండా జాగ్రత్త పడింది. ఎంత ప్రయత్నించినా కాని చిన్నగా అలికిడయ్యేసరికి రిత్విక్ నిద్ర లేచాడు. కళ్ళు తెరవగానే రోషన్ బుగ్గగిల్లి అతన్ని హత్తుకుంటున్న సితార కనిపించింది. అది చూడగానే ఆందోళనగా ఉన్న అతని మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. నిద్రలో అతనికొక కల వచ్చింది. అతనొక పెద్ద బ్రిడ్జి మీద నిల్చునున్నాడు. ఆ బ్రిడ్జి కింద నీరు చాలా వేగంగా ప్రవహిస్తోంది. జాగ్రత్తగా కిందకి చూడకుండా సితార చెయ్యి పట్టుకుని నడుచుకుంటూ ముందుకెళ్తున్నాడు. అనుకోకుండా చెయ్యి పట్టు వదలగానే ఆమె కింద నీటిలో పడిపోయింది. భయంతో కళ్ళు తెరిచి చూస్తే తన ఎదుట తల్లి కొడుకుల ఆప్యాయంగా కౌగిలించుకునే దృశ్యం కనిపించింది. వెంటనే అదొక పీడకలని అర్థం చేసుకున్నాడు రిత్విక్. అదే సమయానికి అక్కడ జరుగుతున్న సందడికి అరుణ్ కూడా నిద్రలేచాడు. నిద్రమోహంతో ఒకసారి తల పైకెత్తి చూస్తే అతనికి వాళ్ళిద్దరూ కనిపించారు. అమ్మా అని ప్రేమగా పిలిచాడు అరుణ్. ఒక్కసారి తన పెద్ద కొడుకు వైపు చూసింది సితార. బాబూ, నువ్వు ఇప్పుడే నిద్రలేచావా అని అడిగింది. అవునమ్మా, నేను చాలాసేపు నీతోనే ఉన్నా, అందుకే అనుకోకుండా నిద్రొచ్చేసింది అని వివరిస్తూ అన్నాడు అరుణ్. అరెరే, బాగా అలసిపోయినట్టున్నావు, ఇంకోసేపు పడుకోనన్నా అని అతని దగ్గరకొస్తూ అంది సితార. లేదమ్మా, నేను నీతోనే ఉంటాను, నీకిప్పుడెలా ఉంది అని అడిగాడు అరుణ్. బానే ఉంది బాబూ అని సమాధానం చెప్పింది సితార. అమ్మా, డాడీ నీకు షూటింగ్లో దెబ్బ తగిలిందని చెప్పారు, కానీ ఆ విషయం నేను నమ్మను. అసలేం జరిగింది అని అడిగాడు అరుణ్. అతను అడగడంతో రోషన్ కూడా అలర్ట్ అయ్యి ఆమె వైపు చూశాడు. తమ కొడుకులిద్దరూ చాలా తెలివైన వాళ్లని, వాళ్ల దగ్గర్నుండి ఏ విషయం దాచలేమని ఆమెకు అర్థమైంది. నిన్నెవరైనా ఏమైనా ఏడిపిస్తే మాకు చెప్పమ్మా, మేమిద్దరం ఉండగా నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు అన్నాడు రోషన్. అతను చెప్పిన దానికి అరుణ్ కూడా తలూపాడు. ఎదురుపడితే గొడవ పడే కొడుకులిద్దరూ తల్లి విషయంలో ఐకమత్యంగా ఉండడం చూసి సితారకి ఆనందం కలిగింది. బాబూ, మీరు బాగా చదువుకోండి, అనవసరమైన విషయాలు వద్దు అంది సితార. ఇవి మాకు అనవసరమైనవి కావు అని అన్నాడు రోషన్. అవును, అనవసరమైనవి కావు. అరుణ్ అవే మాటలు రిపీట్ చేశాడు. అమ్మని ఎవరో ఏడిపించారు, వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని కోపంగా చూస్తూ అన్నాడు రోషన్. అవును, బుద్ధి చెప్పాలి అని అరుణ్ కూడా అన్నాడు. అమ్మని ఏడిపిస్తే వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇవ్వాలి అన్నాడు రోషన్. అవును, పనిష్మెంట్ ఇవ్వాలి అని మళ్ళీ అన్నాడు అరుణ్. వెంటనే తన అన్నవైపు ఒక్కసారి చూశాడు రోషన్. ఎందుకు నేను అన్నవే మళ్ళీ అంటున్నావు అని విసుక్కుంటూ అడిగాడు. నేనేం అండన్లేదు అని చెప్పాడు అరుణ్. నువ్వు అనడం నేను విన్నాను, చిలుక పలుకులు పలుకుతూ నేను అన్న మాటలే రిపీట్ చేస్తున్నావు అన్నాడు రోషన్. నేనేం అనలేదు అని బుకాయించాడు అరుణ్. నువ్వు అన్నావు తింగరి అన్నాడు రోషన్. నువ్వే తింగరి, స్టూపిడ్, నువ్వే స్టూపిడ్ ఇలా అంటూ ఒకళ్ళతో ఒకళ్ళు గొడవ పడ్డం మొదలుపెట్టారు. ఇద్దరి ముఖాలు ఎర్రగా మారాయి. పళ్ళు బిగబట్టి దెబ్బలాడుకుంటున్నారు. ఏం చేయాలో తెలియక సితారా ఇంకా రిత్విక్ ఒకరినొకరు చూసుకున్నారు. ఫ్రస్ట్రేషన్తో తల రుద్దుకున్నాడు రిత్విక్. కొంత సమయం క్రితమే ఇద్దరూ కలిసిమెలిసున్నారనే ఆనందపడగానే మరుక్షణం గొడవ పడుతున్నారు.
ఎప్పటికైనా అన్నా తమ్ముళ్ళిద్దరూ కలిసుంటారని ఆశ్చర్యపోయాడు. అక్కడ్నుండి నడిచి వాళ్ళ దగ్గరికెళ్ళి ఇద్దర్నీ 2 చేతులతో ఎత్తుకుని, అరుణ్, రోషన్, అల్లరెక్కువైంది, అనవసరంగా గొడవ పడకండి బాబూ అని కోపంగా అన్నాడు రిత్విక్. అతని మాటలు పట్టించుకోకుండా రోషన్ ముఖం పక్కకి తిప్పేసుకున్నాడు. కాని అరుణ్కి మాత్రం తండ్రి మాటలు వినగానే భయమేసి ఏడవడం మొదలుపెట్టాడు. డాడీకి కోపం ఎక్కువ, అనవసరంగా నన్ను తిడుతూ ఉంటారు, నాకు డాడీ వద్దు, అమ్మే కావాలి అని ఆమె వైపు చేతులు చాపుతూ అన్నాడు. అది చూడగానే సితార మనసు వెన్నెలా కరిగిపోయింది. వెంటనే అరుణ్ దగ్గరికెళ్ళి అతన్నెత్తుకుంది. ఇది చూడగానే రోషన్ కూడా అమ్మ దగ్గరికి వెళ్లాలని పోటీపడ్డాడు. రోషన్, అమ్మకి బాలేదు కదా నాన్నా, ఇద్దర్నీ ఎత్తుకోలేదు, కొంత సమయం నువ్వు నా దగ్గరుండు అని సముదాయించడానికి ప్రయత్నిస్తూ అన్నాడు రిత్విక్. నాకు నువ్వొద్దు, నేను అమ్మ దగ్గరికెళ్తాను అని అతని నుండి బలవంతంగా విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు రోషన్. ఆ మాటలు వినగానే రిత్విక్కి బాధ కలిగింది. ఎంత ప్రయత్నించినా రోషన్ తన మీద అకారణంగా ద్వేషం పెంచుకున్నాడని బాధపడ్డాడు రిత్విక్. అయినా కాని అది పైకి కనపడకుండా రోషన్ గడ్డం పట్టుకుని తన ముఖం వైపు తిప్పుకున్నాడు. రోషన్ తన తల్లి దగ్గరికి వెళ్లాలని తీవ్రంగా ప్రయత్నించడం లేదు, నిజానికి తండ్రి దగ్గరుండాలని అతనికి కూడా ఉంది. రోషన్ మళ్లీ ముఖం పక్కకి తిప్పుకోవడానికి ట్రై చేశాడు, కాని తండ్రి బలం ముందు అతనికి అది సాధ్యపడలేదు. ఆఖరికి తండ్రి వైపు చూశాడు. చాలాసేపు బుంగమూతి పెట్టుకుని అలా చూస్తూ ఉండిపోయాడు. అది చూడగానే సితారకి నవ్వొచ్చింది. నాన్న రోషన్, ఏంటి అలా చేస్తున్నావు అని నవ్వుతూ అడిగింది. ఈయనే నా వైపు చూస్తున్నారు అన్నాడు రోషన్. ఎందుకంటే ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం బాబూ అని చెప్పింది సితార. నమ్మలేనట్లుగా అతని వైపు చూసి ముఖం ముడుచుకున్నాడు రోషన్. వెంటనే అతని ముఖంలోకి చూస్తూ, రోషన్, మనం ఒక గేమ్ ఆడదామా? ఇది అరుణ్కి చాలా ఇష్టమైన గేమ్ అని అడిగాడు రిత్విక్. ఏం గేమ్? అయినా నాకు నీతో గేమ్ ఆడటం ఇష్టం లేదు, నన్నొదలు అంటూ ఉండగా రోషన్ని 2 చేతులతో పట్టుకుని పైకెగిరేశాడు. రోషన్కి చాలా భయమేసింది. గట్టిగా అరిచాడు. కింద పడిపోతానేమో అనుకుంటూ ఉండగా రిత్విక్ అతన్ని 2 చేతులతో పొదివి పట్టుకున్నాడు. మళ్లీ గాల్లోకి ఎగరేశాడు. ఈసారి మరింత ఎత్తుకెగిరిన రోషన్ కళ్ళు మూసుకుని హాస్పిటల్ దద్దరిల్లిపోయేలాగా కేకలు పెట్టాడు. మరుక్షణం కింద పడబోతుంటే రిత్విక్ మళ్లీ రోషన్ని బలవంతంగా పట్టుకున్నాడు. కిందకి దింపు, నన్ను కిందకి దింపు అంటూ చేతులాడిస్తూ బతిమాలాడు రోషన్. కాని రిత్విక్ అది పట్టించుకోకుండా మళ్లీ ఎగరేసి పట్టుకున్నాడు. రోషన్కి గుండాగినంత పనైంది. అతను ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. 2-3 రౌండ్స్ తర్వాత రిత్విక్ అతని పైకి విసరడం ఆపాడు. ఈ గేమ్ బాలేదు, అస్సలు బాలేదు, నేను నీతో ఇంకెప్పుడు ఆడను అని కోపంగా చెప్పాడు రోషన్. ఒకసారి అతని వైపు చూశాడు రిత్విక్. మళ్లీ తనని పైకి ఎగరేస్తాడేమో అనుకుని అతని షర్ట్ ని గట్టిగా పట్టుకున్నాడు. ఈ గేమ్ అంటే అరుణ్కి ఎంతో ఇష్టం, కాని అదే గేమ్ రోషన్కి నచ్చలేదు. కొడుకులిద్దరిలో ఇలాంటి వ్యత్యాసం అతనికి చాలా విచిత్రంగా అనిపించింది. ఏంటి, భయమేస్తుందా అని అడిగాడు రిత్విక్. అవునన్నట్లు తలూపాడు రోషన్. సరే, గేమ్ ఆడొద్దులే, కాని ఒకసారి నన్ను డాడీ అని పిలు అన్నాడు రిత్విక్. నన్ను పిలవను అని తల అడ్డంగా ఊపి ఏడుస్తూ చెప్పాడు రోషన్. పిలవరా? అయితే సరే అంటూ మళ్లీ అతన్ని పట్టుకుని గాల్లోకి విసరబోతుంటే, డాడీ, ఈ గేమ్ చాలా భయంగా ఉంది డాడీ, ఆపేయ్ ప్లీజ్ అని భయపడుతూ అతని షర్ట్ పట్టుకుని కళ్ళు మూసుకునన్నాడు రోషన్. ఈసారి నిజంగానే అతని ముఖంలో భయం కనిపించింది. ఎంతైనా చిన్నపిల్లాడు కదా, ఎక్కువసేపు బెట్టు చేయలేకపోయాడు. ఆ పిలుపు వినగానే రిత్విక్కి ఎంతో మధురంగా అనిపించింది. రోషన్ కళ్ళలో కనిపించిన అమాయకత్వానికి నిజానికి చలించిపోయాడు రిత్విక్. ఓకే, గుడ్ బాయ్, సరే ఇంక మనం ఈ గేమ్ ఆపేద్దాంలే అని తన కొడుకుని కౌగిలించుకుంటూ అన్నాడు రిత్విక్. ఇప్పటివరకు గేమ్ ఆడడం వల్ల నిజంగానే భయపడిన రోషన్ అతని తండ్రిని వదలకుండా గట్టిగా కౌగిలించుకున్నాడు. ఎపిసోడ్ నెంబర్ 138, నువ్వు నాకు సొంతం. రోషన్ అలా ఏడ్చేసరికి రిత్విక్ మనసుకెంతో కష్టం కలిగినట్టు అనిపించింది. కావాలని రోషన్ ఏడిపించాను అని అనుకున్నాడు. చిన్నపిల్లలేడిస్తే ఏం చెయ్యాలో అతనికి తెలీదు. వాళ్ల ముందు నర్వస్ అయిపోతూ ఉంటాడు. రోషన్, ఏడవకు నాన్నా, చిన్నపిల్లాడ్లా ఏడుస్తారా? నువ్విప్పుడు పెద్దవాడివి కదా
అంటూ బుజ్జగించడానికి ట్రై చేశాడు. ఎంత చేసినా రోషన్ అతని మొహం చూడకుండా పక్కకి తిరిగి ఏడుస్తున్నాడు. తనని ఓదార్చినట్టే రోషన్ని కూడా ఓదార్చడం చూసి సితార పగలబడి నవ్వింది. అరుణ్ కూడా తన తల పైకెత్తి చూసి నవ్వడం మొదలెట్టాడు. ఎందుకు నవ్వుతున్నావు అని చిరుకోపంతో అడిగాడు రిత్విక్. నిన్ను రోషన్ని అలా చూస్తే చాలా క్యూట్గా ఉంది అని నవ్వుతూ చెప్పింది సితార. ఆ తర్వాత రోషన్ ఏడుస్తూ ఉండడంతో అతన్ని ఎత్తుకుంది సితార. అంతసేపు రిత్విక్ ప్రయత్నించినా ఏడుపు మానలేదు రోషన్. కాని సితార ఒక్కసారి ఎత్తుకోగానే అతడి ఏడుపు మొత్తం ఆగిపోయింది. కిలకిలా నవ్వుతూ ఉన్నాడు. కోపంగా అతని వైపే చూశాడు రిత్విక్. డాడీ, నాకు అమ్మ అంటే ఇష్టం. నీకూడా తమ్ముడంటే ఇష్టమేనా అని వాళ్ళిద్దరి వైపు చూస్తూ రిత్విక్ చేయి పట్టుకొని అడిగాడు అరుణ్. అవును బాబూ, నాకు మీ ఇద్దరంటే ఎంతో ఇష్టం అని చెప్పాడు. మన నలుగురం ఎప్పటికి ఇలాగే ఉండిపోవచ్చు కదా డాడీ అని అమాయకంగా అడిగాడు అరుణ్. అతన్నెత్తుకుని అలాగే బాబూ ఉందాం అని చెప్పాడు రిత్విక్. అరే అంటూ గట్టిగా అరిచాడు అరుణ్. జరిగింది అర్థం కాక సితార అతని వైపు చూసింది. ఏమైంది అరుణ్ అని అడిగింది. ఏమీ లేదమ్మా, సీక్రెట్ అని నవ్వుతూ చెప్పాడు అరుణ్. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సారికని టెంపరరీగా షూటింగ్ నుండి రిత్విక్ సస్పెండ్ చేశాడు. సితారా ఇంకా రిత్విక్ ఇద్దరి మధ్య సంబంధం అంత స్ట్రాంగ్ అని సారికకు తెలీదు. ఒకవేళ తెలుసుంటే తను ఎప్పటికీ సితారని చేయి చేసుకునుండేది కాదు అనుకుంది. డైరెక్టర్ విరాజ్ ఆ రోజు జరిగిన షూటింగ్ సీన్స్ అన్నీ రిత్విక్ ఆఫీస్కి పంపించాడు. సీన్స్ అన్నీ ఒక్కొక్కటిగా చూసిన రిత్విక్కి సారిక కావాలనే సితారని కొట్టిందన్న విషయం అర్థమైంది. ఆమెకు తగిన గుణపాఠం నేర్పాలని మనసులో అనుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత సారికకి చిత్రాలయ వాళ్ళు తనని సినిమా నుండి తొలగిస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ అందింది. వెంటనే ఆమె ఏజెంట్ క్షమాపణ వేడుకోమని ఆమెకు సలహా ఇచ్చాడు. మొదట్లో ఆమె అందుకు ఒప్పుకోలేదు. తన ఏజెంట్కి తనకి చాలాసేపు వాగ్వివాదాలు జరిగిన తర్వాత ఆఖరికి సారీ చెప్పడానికి నిశ్చయించుకుంది. హాస్పిటల్కి వెళ్లేసరికి రిత్విక్ సితార పక్కనే కూర్చునుండడం కనిపించింది. అతని భుజం మీద తలపెట్టుకుని ఫోన్లో ఏదో చూస్తోంది సితార. అందరి ముందర ఎంతో గర్వంగా తలెత్తుకునుంటాడు రిత్విక్. వ్యాపార సామ్రాజ్యం అతన్ని చూస్తే గడగడా వణికిపోతుంది. సితార ముందు మాత్రం అలా బానిసలా అయిపోవడం సారిక జీర్ణించుకోలేకపోయింది. సారికని చూడగానే సితార ముఖం మీద నవ్వు మొత్తం మాయమైంది. నువ్విక్కడేం చేస్తున్నావు అని కోపంగా అడిగింది. అది నేను అంటూ సమాధానం చెప్పడానికి తడబడింది సారిక. పక్కనే ఉన్న ఏజెంట్ ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని వచ్చిన పని వివరించాడు. అయితే సారిక మేడం అపాలజీ చెప్పడానికొచ్చారా అని వెటకారంగా నవ్వుతూ అంది సితార. ఏం సమాధానం చెప్పకుండా రాయిలా నిలబడింది సారిక. మేడం, మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అంతా బాగా లేదని నాకు తెలుసు. కానీ కనీసం చిన్నప్పుడు స్కూల్కి వెళ్లేప్పుడైనా టీచర్స్ ఇతరులను గౌరవించాలి అని చెప్పుంటారు కదా. ఇక్కడికి మీరు అపాలజీ చెప్పడానికి వచ్చారు. కనీసం మీ ఏజెంట్కున్న మినిమం కర్టసీ కూడా లేదా మీకు? ఇక్కడ కూడా యాటిట్యూడ్ చూపిస్తున్నారు అని హేళన చేస్తూ అంది సితార. ఆమె అలా మాట్లాడేసరికి ఏజెంట్ ముఖంలో కూడా చెమటలు పట్టాయి. సితార తన మీద పగ తీర్చుకుంటుంది అన్న విషయం సారికకు అర్థమైంది. చాలాసేపటి తర్వాత భారంగా ఊపిరి పీల్చుకుని ఐఎమ్ సారీ అని తడబడుతూనే అంది సారిక. మీ అపాలజీలో నాకు సిన్సియారిటీ కనిపించడం లేదు. అదేవిధంగా మీరు కొట్టిన దెబ్బల వల్ల నా ఇయర్ డ్రమ్ పగిలిపోయింది. కాబట్టి మీరేం చెబుతున్నారో కూడా వినపడ్డం లేదు. కొంచెం గట్టిగా చెప్తారా అని అడిగింది. ఐఎమ్ సారీ అని ఈసారి కొంచెం వినపడేలా చెప్పింది సారిక. మీరు సారీ చెబుతున్నా కానీ మీ ముఖంలో ఆ భావన కనిపించడం లేదు. మీకు సారీ చెప్పడం ఇష్టం లేకపోతే తలుపు తెరిచే ఉంది, వెళ్ళిపోవచ్చు అని ఆమె వైపు సూటిగా చూస్తూ అంది సితార. ఈ మాటలు వినగానే రిత్విక్ పక్కున నవ్వాడు. నేను చాలా సిన్సియర్గా చెప్పాను. అయినా గానీ మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. పోనీ సారీ ఎలా చెప్పాలో మీరే చెప్పండి అని రిత్విక్ ని చూసి భయపడుతూ అంది సారిక. చాలా సింపుల్. మీరు నన్ను కొట్టినట్లే నేను కూడా రివర్స్ లో మిమ్మల్ని కొడితే లెక్క సరిపోతుంది అంది సితార. అది వినగానే సారికతో పాటు ఆమె ఏజెంట్ కూడా షాక్ అయ్యాడు. నేనన్న దాంట్లో తప్పేమైనా ఉందా
అని రిత్విక్ వైపు తిరిగి చూస్తూ అంది సితార. నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అంతకన్నా కావాల్సిందేంటి అని ఆమె నోటికి ద్రాక్ష పళ్ళు అందిస్తూ అన్నాడు రిత్విక్. మరి నీ సంగతేంటి అని ఏజెంట్ వైపు తిరిగి అడిగింది సితార. అతనింకా షాక్ నుండి తేరుకోలేదు. ఏం చెప్పాలో తెలియక అలాగే చూస్తూ ఉండిపోయాడు. చాలాసేపు ఆలోచించిన తరువాత, మీరదే కావాలంటే మీ కోరిక తీర్చడం తప్ప నేను చేయగలిగిందేమీ లేదు అని రాజీ పడుతూ అంది సారిక. ఆల్ రైట్ అని సారిక బెడ్ మీద నుండి లేచి మెల్లిగా ఆమె దగ్గరికి వెళ్లి చాచి పెట్టి 2 సార్లు చంప మీద కొట్టింది. సారిక కళ్ళు గిర్రున తిరిగాయి. ముఖం ఎర్రబడింది. అప్రయత్నంగా ఆమె కళ్ళలో నీళ్లు చేరాయి. నొప్పిగా ఉందా? ఇంకా అయిపోలేదు. 2 దెబ్బలకే ఇలా అయిపోతే నన్ను నువ్వు 16 సార్లు కొట్టావు. మరి నాకెంత నొప్పిగా ఉండాలి అని అడిగింది సితార. ఆ మాటలతో సారిక గర్వమంతా అణిగిపోయింది. సితార మరొక 2 సార్లు ఆమెను గట్టిగా కొట్టింది. ఈసారి కన్నీళ్లు ఆపుకోవడం సారికకి సాధ్యపడలేదు. ప్లీజ్ సితారా, నన్నింక టార్చర్ చెయ్యకు అని ప్రాధేయపడుతూ అడిగింది సారిక. అప్పుడేనా? నాకింకా 12 దెబ్బలు మిగిలున్నాయి. నువ్వు నన్ను కొట్టిన ప్రతి ఒక్క దెబ్బ నాకు జ్ఞాపకం ఉంది అంది సితార. పక్కన రిత్విక్ ఉన్నాడని చూసుకునే కదా నీకంత ధైర్యం. అతనుండగా నిన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరని అందరికీ బాగా తెలుసు అని తన గౌరవాన్ని కాపాడుకోవడానికి వృధా ప్రయత్నం చేస్తూ అంది సారిక. అవును, రిత్విక్ ఉన్నాడనే నా ధైర్యం. అయితే ఏంటిప్పుడు అని అడిగింది సితార. ఆ మాటలు విని ఏజెంట్ ఆశ్చర్యపోయాడు. ఇప్పటి వరకు నువ్వేం మాట్లాడినా టాలరేట్ చేశాను. ఇంకొక్క క్షణం నువ్విక్కడుంటే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. గెట్ అవుట్ అని ఆమెకు వార్నింగ్ ఇస్తూ అన్నాడు రిత్విక్. సితార తన మీద ఆధారపడుతుందని అంత ధైర్యంగా చెప్పడం నిజంగా రిత్విక్కి ఆనందం కలిగించింది. రిత్విక్ కళ్ళల్లో కోపం కనిపించేసరికి సారిక భయపడిపోయింది. ప్రొడక్షన్ స్టాప్ చేసిన దగ్గర్నుంచి రిత్విక్ కెపాసిటీ ఏంటో సెట్లో ఉన్న అందరికీ తెలుసు. అతని కోపం ఇంకా పెరగకముందే అక్కడి నుండి చల్లగా జారుకుంది సారిక. ఈ హాస్పిటల్ నుండి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదనుకుంది. ఈ అహంకారి ముందు తలదించుకోవడం నాకు చాలా అవమానంగా ఉంది. ఎప్పటికైనా దీనికి ప్రతీకారం తీర్చుకుంటాను అని తనలో తాను అనుకున్నట్టు బయటకంది సారిక. ఏజెంట్ సారిక వైపు విచిత్రంగా చూశాడు. ఇంత జరిగినా కూడా ఆమెలో మార్పు రాలేదని జాలిగా ఆమె వైపు చూశాడు. ఈ సంఘటన జరిగిన కొన్నాళ్ల తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చిత్రాలయ వాళ్లు సారిక బండారం బయటపెట్టారు. అన్ని పత్రికలు సారిక చేతివాటం గురించి ప్రముఖంగా ప్రచురించాయి. కొన్ని రోజులు ఇదే హెడ్లైన్ గా మారింది. విషయం మీడియా ద్వారా తెలుసుకున్న వాళ్లందరూ సితారనే సపోర్ట్ చేశారు. పబ్లిక్ లో ఆమెకు సింపతితో పాటు అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. సారిక జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రెస్ నోట్లు, సోషల్ మీడియాలో వినతి పత్రాలు సమర్పించినా కానీ లాభం లేకపోయింది. జనాల్లో ఆమె పట్ల వ్యతిరేకత భావన ఎక్కువైంది. చేసేది లేక ఆమెను సినిమా నుండి తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు చిత్రాలయ వాళ్లు. ఆమె చేసే పాత్ర వేరే ఒక యాక్ట్రెస్ కి అప్పగించారు. దాంతోపాటు సితారకి సారిక ఉద్దేశపూర్వకంగా కొడుతున్నట్లు షూట్ చేసిన వీడియో తమ సోషల్ మీడియా పేజీలో రిలీజ్ చేశారు. ఈ మీడియా సర్కస్ అంతటికీ దూరంగా ఉంచడానికి తన కొడుకులిద్దరూ ఇంకా సితారతో కలిపి ఒక ట్రిప్ ప్లాన్ చేశాడు రిత్విక్. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకుండా సర్ప్రైజ్ గా ఉంచాడు. సితార ఇంకా 3 రోజుల్లో డిశ్చార్జ్ అవుతుందనగానే ఆమెను బోటు మీద ఒక ఐలాండ్ కి తీసుకెళ్లాడు. అదే బోట్లో రోషన్ ఇంకా అరుణ్ కూడా ఉన్నారు. ఐలాండ్ లో పచ్చదనం చూడగానే సితారకి ప్రకృతితో మమేకమైపోయిన ఫీలింగ్ కలిగింది. ఇన్ని రోజులుగా తన మనసులో గూడు కట్టుకున్న బాధంతా చిటికెలో పోయినట్టనిపించింది. 100 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ద్వీపాన్ని రిత్విక్ కొంతకాలం క్రితమే ఖరీదు చేశాడు. అక్కడొక పెద్ద కోటను నిర్మించి దానిపైన ఒక హెలీప్యాడ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. రోషన్ ఇంకా అరుణ్ బీచ్ దగ్గర ఇసుకలో ఆడుకోవడానికి వెళ్లారు. ఇప్పటి వరకు నా జీవితంలో ఎప్పుడు కూడా సముద్రం ఇంత దగ్గరగా చూడలేదు. ఈ వ్యూ చాలా బాగుంది రిత్విక్. నువ్వు నిర్మించిన ఈ బిల్డింగ్ కూడా చాలా బాగుంది. ఒక రాజభవనంలా అద్భుతంగా ఉంది. నేను ఈ బిల్డింగ్ అంతా తిరిగి చూడొచ్చా అని సంబరపడుతూ అడిగింది సితార. రిత్విక్ ఏ సమాధానం చెప్పకుండా ఆమె చేయి పట్టుకుని బిల్డింగ్ లో 2nd ఫ్లోర్ లోకి తీసుకెళ్లాడు. ఆ ఫ్లోర్ లో 3 గదులున్నాయి. అన్ని గదులకు సెపరేట్ గా అటాచ్ బాత్రూమ్స్ ఇంకా పెద్ద పెద్ద కబోర్డ్లు కూడా ఉన్నాయి.
విశాలంగా ఉన్న కింగ్ సైజ్ బెడ్ మీద పడుకోగానే ఆమెకు చందమామ కథల్లో రాకుమారి లాంటి ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత అక్కడి నుండి లేచి ఒక్కో ఫ్లోర్ ఆసక్తిగా చూస్తోంది. ఇటువంటి భవనం నిజ జీవితంలో ఉంటుందని ఆమె అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపల ఇంటీరియర్ డిజైన్ అంతా కూడా రాజభవనాన్ని తలపించే విధంగా ఉంది. ఎంతో మంది ఇలాంటి భవనంలో ఉండాలని కలలు కంటూ ఉంటారు. కాని అదృష్టం కొద్దీ తన కల నెరవేరిందనుకుంది సితారా. మొత్తం ఆ భవనంలో 5 ఫ్లోర్లున్నాయి. ఇక్కడ గాలి కూడా ఆమెకు పొల్యూషన్ లేకుండా ఎంతో స్వచ్ఛంగా అనిపించింది. ఆమె ఆలోచనలను భంగం కలిగిస్తూ, "ఈ ప్రదేశం ఎలా ఉంది సితారా? నీకు నచ్చిందా?" అని అడిగాడు రిత్విక్. సడన్ గా అతను మాట్లాడడంతో ఉలిక్కి పడిన సితారా, "అసలు నన్నిక్కడికి తీసుకురావాలనే ఆలోచన ఎలా వచ్చింది నీకు?" అని అడిగింది. "అక్కడే ఉంటే నువ్వు డల్లుగా ఉంటావు. దానికి తోడా మీడియా వాళ్ళు నీ వెంటపడి వేధిస్తూ ఉంటారు. కొన్ని రోజుల డిస్ట్రాక్షన్స్ అన్నిటికీ దూరంగా ఉండాలని, వెకేషన్గా ఉంటుందని నిన్నిక్కడికి తీసుకొచ్చాను." సింపుల్గా సమాధానం చెప్పాడు రిత్విక్. అతని వైపు ఆశ్చర్యంగా చూసింది సితారా. "దీన్ని వెకేషన్ అంటారా? నాకైతే స్వర్గంలోకొచ్చినట్టు అనిపిస్తోంది. రియలీ దిస్ ఇస్ బ్యూటిఫుల్ బియాండ్ వర్డ్స్" అని ఉత్సాహపడుతూ నిజాయితీగా చెప్పింది సితారా. "నీకంతగా నచ్చితే ఇక నుండి ఈ బిల్డింగ్ కాదు ఈ ఐలాండ్ మొత్తం నీకే సొంతం" అన్నాడు రిత్విక్. "ఏం మాట్లాడుతున్నావు రిత్విక్? నాకు అర్థం కావట్లేదు" అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకునంది సితారా. "నాకు సొంతమైంది ఏదైనా నీకు సొంతం సితారా. అందుకు బదులుగా నువ్వే నాకు సొంతం" అన్ని పెదవులపై ముద్దు పెట్టుకుంటూ అన్నాడు రిత్విక్. సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడింది. అతని గుండెల మీద వాలిపోయింది. ఒక్క క్షణం కూడా ఆమెను దూరం చేసుకోకూడదనుకున్నాడు రిత్విక్. తన జీవితాంతం ఆమెతో గడపాలని అనుకున్నాడు. ఆమె కూడా అతనికి తన పెదాలను అందించింది. అతను సున్నితంగా ఆమె పెదాలపై ముద్దుల వర్షం కురిపించాడు. ఆమె దేనికి అడ్డు చెప్పకుండా పూర్తిగా అతనికి సహకరించింది. ఆ మధురమైన క్షణం అలాగే నిలిచిపోవాలని ఇద్దరూ కోరుకున్నారు. ఆమె ప్రతి ఒక్క కదలికను అతను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమెనెంతో మిస్ అయ్యాడు రిత్విక్. ఒక్కసారి కూడా ఆమెను ముద్దు పెట్టుకునే అవకాశం దొరకలేదు. వాళ్ళిద్దరూ అలా తన్మయత్వంలో మునిగుండగానే "అమ్మా" అనే పిలుపు వినిపించింది. ఆశ్చర్యంగా కిందికి చూశారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు 5th ఫ్లోర్లో ఉన్నారు. 2nd ఫ్లోర్లోకి రాగానే వాళ్ళకి రోషన్ని ఎత్తుకుని మెట్లెక్కుతూ అవస్థపడుతున్న అరుణ్ కనిపించాడు. ఆ చిన్నారి చేతులు చాలా బలంగా తన తమ్ముని మోసుకుంటూ వస్తున్నాయి. అతనొల్లంతా చెమటలు పట్టేశాయి. తన తల్లిదండ్రులను చూడగానే, "అమ్మా, తమ్ముడికి ఏం జరిగిందో తెలీదు, కానీ ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు" అని అన్నాడు అరుణ్. అతని చేతిలో ఉన్న రోషన్ని చూడగానే షాక్ అయింది సితారా. ఏం జరుగుతోందో ఆమెకు అర్థం కాలేదు. ఇంతవరకు బాగానే ఉన్న రోషన్ సడన్ గా ఇలా ఎందుకు అయిపోయాడో తెలియడం లేదు. ఊపిరి తీసుకోవడానికి అవస్థపడుతున్న రోషన్ని చూడగానే రిత్విక్ మనసుకి ఎంతో బాధ కలిగింది. రోషన్ని ఈ స్థితిలో చూడ్డం అతనికి ఇదే మొదటిసారి. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అతనికి తెలియక కాళ్ళు చేతులు ఆడలేదు. ఎపిసోడ్ నెంబర్ 139 హాలిడే. రోషన్ వైపు చూస్తుంటే రిత్విక్కి డాక్టర్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. రోషన్కి పుట్టుకతోనే ఇలాంటి వ్యాధి ఉంది. అటాక్ వచ్చినప్పుడు నార్మల్ పేషెంట్స్ లో గుండె వేగంగా కొట్టుకోవడం, కనుగుడ్లు కదలడం, ఇంకా తీవ్రంగా చెమట పట్టడం లాంటి సిమ్టమ్స్ కనబడతాయి. ఇదే కంటిన్యూ అయితే కనుక పెరాలసిస్ కూడా దారితీసే అవకాశం ఉందని డాక్టర్ చెప్పాడు. ఇవన్నీ తలుచుకోగానే రిత్విక్కి తీవ్రమైన మనోవ్యధ కలిగింది. వెంటనే పిల్లల దగ్గరకు వెళ్లి, "త్వరగా రోషన్ని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాలి" అని సితారా రోషన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నించింది. అక్కడే ఉన్న బట్లర్ వచ్చి, "నేను తీసుకెళ్తానని" చెప్పాడు. సితారా హడావిడిగా వెళ్లి ఒక పేపర్ బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చింది. రోషన్ అది తీసుకుని తన ముఖానికి తగిలించుకుని ఊపిరి పీల్చుకుంటున్నాడు. రోషన్ తీవ్రంగా బాధపడ్డం చూసిన రిత్విక్ ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా సితారా వైపు చూస్తూ ఉన్నాడు. "ఏమైంది? మళ్ళీ రిలాప్స్ అటాక్ వచ్చిందా?" అని అడిగాడు. అరుణ్ వెళ్లి తన తమ్ముడి బెడ్ పక్కనే కూర్చున్నాడు. "అసలు తమ్ముడికి ప్రాబ్లం ఏంటమ్మా?" అని సితారని అడిగాడు. ఒక్కసారి ముఖం మీద నవ్వు తెచ్చుకుని, "అరుణ్, నువ్వేం కంగారు పడినక్కర్లేదు నాన్నా, మామూలైపోతుంది, ప్రాబ్లం ఏమీ లేదు" అని చిన్నారి అరుణ్తో చెప్పింది సితారా. ఆ తర్వాత రిత్విక్ వైపు తిరిగి, "రోషన్ లగేజ్ ఎక్కడుంది?"
అతని మెడిసిన్స్ అన్నీ అందులోనే ఉన్నాయి అంది. తన యజమాని ఇంకా ఏం చెప్పకుండానే బట్లర్ లగేజ్ ని తీసుకొస్తానని చెప్పి హడావిడిగా వెళ్లిపోయాడు. సితార ఏమీ పర్వాలేదని తనకి భరోసా ఇచ్చినా కూడా అరుణ్ కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాడు. తన తమ్ముడికి ఎలాంటి ప్రాబ్లం ఉందని అతనికి తెలీదు. ఈరోజు వాతావరణం కొద్దిగా వేడిగా ఉండడం వల్ల అన్నదమ్ములిద్దరూ వాలీబాల్ ఆడుకుంటూ ఉండగా సడన్ గా రోషన్ కి హార్ట్ బీట్ పెరిగి అలసటగా అనిపించింది. ముందర అరుణ్ అతన్ని చూసి కొంచెం అలసిపోయి కూర్చున్నాడేమో అనుకున్నాడు. కాని దగ్గరికి వెళ్లగానే నేల మీద పడిపోయి కళ్ళు తేలేసిన రోషన్ కనిపించాడు. వెంటనే తమ్మున్నెత్తుకుని భవనం వరకు మోసుకొచ్చాడు అరుణ్. జరిగిన సంఘటనల గురించి అరుణ్ ఆలోచిస్తూ ఉండగానే బట్లర్ రోషన్ లగేజ్ తీసుకొచ్చి గదిలో పెట్టాడు. కొంత సమయం తర్వాత సితారకి పరిస్థితి చక్కబడినట్టు అనిపించింది. రోషన్ నెమ్మదిగా కళ్ళు తెరుస్తున్నాడు. లగేజ్ లోంచి ఒక మెడిసిన్ బాటిల్ తీసుకుని అందులో కొన్ని టాబ్లెట్స్ తీసుకుని వెళ్లి రోషన్ పాకెట్లో పెట్టింది. రిత్విక్ ఇది విచిత్రంగా అనిపించింది. అయితే ఇప్పుడు మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదా అని అడిగాడు. సింటమ్స్ అన్నీ తగ్గిపోయినట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనిచ్చినవి ఎవరూ లేనప్పుడు ఎమర్జెన్సీలో వాడే టాబ్లెట్స్ అని సమాధానం చెప్పింది సితార. అసలు ఇంత సీరియస్ ప్రాబ్లం ఉందని నాకిప్పటి వరకు తెలీదు అని అన్నాడు రిత్విక్. ఇప్పుడింక చాలా బెటర్. చిన్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్ గా అటాక్స్ వచ్చేవి. డాక్టర్ సర్జరీ చెయ్యాలన్నాడు. కాని రోషన్ ఇంకా చిన్నపిల్లాడు కాబట్టి అతనికది మంచిది కాదు, తట్టుకోలేడని నాకనిపించింది అని చెప్పింది సితార. అమ్మా, తమ్ముడికిలా ఎందుకయింది అని ఆమె దగ్గరకు వచ్చి డ్రెస్ పట్టుకుంటూ అడిగాడు అరుణ్. ఇదంతా నేను వాలీబాల్ ఆడమని అడగడం వల్ల జరిగిందా అని తన తమ్ముడి వైపు బాధగా చూస్తూ మళ్ళీ అమాయకంగా అడిగాడు అరుణ్. అది కాదు నాన్నా, తమ్ముడి హార్ట్ చాలా వీక్ గా ఉంటుంది. ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎక్కువసేపు చేయలేడు. అలా చేసినా లేదంటే ఎక్కువగా ఎమోషనల్ గా ఫీల్ అయినా తమ్ముడి హార్ట్ చాలా వేగంగా కొట్టుకుంటుంది అని సింపుల్ గా ఆ చిన్నపిల్లాడికి అర్థమయ్యే విధంగా చెప్పింది. సరే అమ్మా, నెక్స్ట్ టైం ఆడుకునేప్పుడు జాగ్రత్తగా ఉంటాం. తమ్ముడికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా అని చెప్పాడు అరుణ్. చిన్నతనంలోనే అంత ధైర్యంగా చెప్పడంతో సితార అతన్ని చూసి ఆనందపడింది. రోషన్ కి కూడా తన అన్న మాటలెంతో హాయిగా అనిపించాయి. తననుకున్న దానికన్నా అన్న ఇంకా మంచివాడని రోషన్ కనిపించింది. రోషన్ పడుకోగానే అరుణ్ అతని పక్కకు వెళ్లి బెడ్ మీద సరిగ్గా పడుకోబెట్టాడు. తన తమ్ముడి కోసం పక్క కూడా సెట్ చేశాడు. రోషన్ కళ్ళు తెరిచుండడం చూసి, తమ్ముడు, గేమ్ ఎలా ఉంది అని తన తమ్ముడి వైపు ఆసక్తిగా చూస్తూ అడిగాడు. బానే ఉంది, కాని కొంచెం బోరింగ్గా ఉంది అని చెప్పాడు రోషన్. నీకు అలసటగా ఉంటే రెస్ట్ తీసుకో, కాసేపు అయ్యాక నేనొచ్చి స్నానం చేయిస్తాను అంది సితార. అమ్మా, అయితే నువ్విప్పుడు నాతో ఉంటావా అని అడిగాడు రోషన్. నీకు తోడుగా మీ అన్నయ్య ఉంటాడు బాబూ. నేను వెళ్లి లగేజ్ ప్యాక్ చేసి కొంతసేపటి తర్వాత వస్తాను అని అతన్ని అనునాయించడానికి ట్రై చేస్తూ అంది సితార. అతనొకసారి తన అన్న వైపు చూశాడు. అరుణ్ ముఖం ఆ మాటలకి కలకలా వెలిగిపోయింది. సరే అమ్మా అని చెప్పి దుప్పటి ముఖం మీదికి లాక్కున్నాడు రోషన్. ఏదైనా అవసరమైతే కాల్ చేయి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది సితార. అన్నా తమ్ములిద్దరి మధ్య బంధం దృఢంగా అయ్యే అవకాశం కల్పించాలని ఆమె కోరుకుంది. 7 సంవత్సరాలుగా ఒకే చోట పెరగవలసిన వాళ్లు అనుకోని పరిస్థితుల్లో దూరమయ్యారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని తోడుగా ఉండడం ఎంతో అవసరమని సితార అనుకుంది. సితార వెళ్లిపోయిన తర్వాత రోషన్ ముఖం మీద దుప్పటి కప్పుకుని పడుకున్నట్టు నటించాడు. తమ్ముడు, అప్పుడే నిద్రపోయావా? మంచినీళ్ళు కావాలా నీకు అని బెడ్ మీద కొడుతూ అడిగాడు అరుణ్. వద్దు అని చెప్పి విసురుగా ఇంకొక పక్కకి తిరిగి పడుకున్నాడు రోషన్. తన అన్న పెద్ద వాగుడుకాయని మనసులో అనుకున్నాడు రోషన్. ఒక్కసారి తన తమ్ముడి దగ్గరికి వెళ్లి బుగ్గ గిల్లాలనుకున్నాడు అరుణ్. తన బుగ్గ మీద అతని చెయ్యి పడ్డం చూసి దూరంగా జరిగి, నాకు 5 మీటర్ల దూరంగా ఉండు నువ్వు అని కోపంగా అన్నాడు రోషన్. ఎస్ సార్ అని సెల్యూట్ చేసి 3 అడుగుల వెనక్కి వేశాడు అరుణ్. అక్కడే ఉండు, దగ్గరికి రాకు అన్నాడు రోషన్. తల ఊపి అక్కడే నిలబడున్నాడు అరుణ్. కొంత సమయం పోయిన తర్వాత రోషన్ నిద్రపోయాడు. అరుణ్ అతని దగ్గరికెళ్ళి, తమ్ముడు, నిద్రపోతున్నావా అని అడిగాడు. అవును అన్నాడు రోషన్. మరి నిద్రపోతుంటే ఎలా మాట్లాడుతున్నావు అని అడిగాడు అరుణ్. షటప్ అన్నాడు రోషన్.
నాకు కూడా నిద్ర వస్తుంది, నీ పక్కనే పడుకోవచ్చా అని అడిగాడు అరుణ్. తన తమ్ముడు దగ్గర ఎటువంటి సమాధానం రాలేదు. దుప్పటి తీసి చూస్తే తమ్ముడు గాఢ నిద్రలో ఉన్నాడు. వెంటనే పక్కకు చేరి తను కూడా పడుకున్నాడు. దిండు మీద తల పెట్టగానే అతనికి నిద్ర వచ్చేసింది. కొంతసేపటి తర్వాత రోషన్ కళ్ళు తెరిచి ఆఖరికి తన నోటికి తాళం పడిందని నవ్వుకున్నాడు. ఏసీ చాలా తక్కువ టెంపరేచర్లో ఉండడంతో అరుణ్కి దుప్పటి కప్పాడు రోషన్. గదిలో ఒకటే దుప్పటి ఉండడంతో మొదట తనకివ్వకూడదనుకున్నాడు. తర్వాత అరుణ్ చలికి వణకడంతో అతనితో షేర్ చేసుకున్నాడు. సితార తిరిగి వచ్చేసరికి అరుణ్ ఇంకా రోషన్ ఇద్దరూ ఒకే దుప్పటి కింద పడుకొని ఉన్నారు. రోషన్, అరుణ్, లేవండి, త్వరగా లేవండి అని ఇద్దర్నీ లేపుతూ పిలిచింది సితార. కొన్నిసార్లు పిలిచిన తర్వాత రోషన్ కళ్ళు నలుపుకుంటూ లేచి అమ్మా అన్నాడు. తర్వాత అరుణ్ కూడా లేచాడు. త్వరగా లేచి రెడీ అవ్వండి, డిన్నర్ టైం అయింది, నేను మీ ఇద్దరి కోసం కింద వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది సితార. ఆమె వెళ్లిన తర్వాత అరుణ్కి ఆ గదిలో రోషన్ లగేజ్ ఓపెన్ అయి ఉండడం కనిపించింది. అందులో తనిచ్చిన గిఫ్ట్ ఇంకా అలాగే ర్యాప్ చేసి ఉండడం అరుణ్కి కనిపించింది. ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదంటే తనిచ్చిన గిఫ్ట్ తమ్ముడికి నచ్చలేదేమో అనుకున్నాడు. ఆ గిఫ్ట్ తయారు చేయడానికి ఎంతో కష్టపడ్డాడు అరుణ్. అయినా కానీ తన తమ్ముడికి నచ్చలేదంటే అరుణ్కి కొంచెం బాధగా అనిపించింది. ఇది నాకు తిరిగి ఇచ్చేయ్ అని ఆశ్చర్యంగా గిఫ్ట్ వైపు చూస్తూ అరుణ్తో అన్నాడు రోషన్. నేనిచ్చిన గిఫ్ట్ ఇంకా ఎందుకు ఓపెన్ చేయలేదు నువ్వు అని అడిగాడు. నేను అని కొంచెం సేపు సమాధానం చెప్పడానికి తడబడ్డాడు రోషన్. అయినా నీకెందుకు అసలు అని కోపంగా అడిగాడు మళ్ళీ. నీకు నచ్చలేదు కాబట్టి నేను దీన్ని వెనక్కి తీసేసుకుంటాను. నీకోసం ఈ గిఫ్ట్ తయారు చేయడానికి నేనెంత కష్టపడ్డానో తెలుసా అన్నాడు అరుణ్. నీలా గిఫ్ట్ ఇచ్చి వెనక్కి తీసుకున్న వాళ్ళని నన్నెక్కడా చూడలేదు. అయినా ఇది నువ్వు నాకిచ్చావు కాబట్టి నేనే ఓపెన్ చేస్తాను అని అరుణ్ దగ్గర నుండి బలవంతంగా ఆ గిఫ్ట్ లాక్కుని ఓపెన్ చేసి చూశాడు రోషన్. లోపల వజ్రాలు పొదగబడిన ఒక బ్రాస్లెట్ ఉంది. సరిగ్గా అరుణ్ చేతికి కూడా అదే రకమైన బ్రాస్లెట్ ఉంది. నీకు నచ్చిందా తమ్ముడు అని అడిగాడు అరుణ్. ఇంకా ఏమీ సమాధానం చెప్పకుండా అలాగే చూస్తూ ఉన్నాడు రోషన్. ఆ బ్రాస్లెట్ తన తమ్ముడికి తొడిగాడు అరుణ్. ఇద్దరూ ఆనందంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉండగా సడన్ గా తలుపు దగ్గర అడుగుల శబ్దం వినిపించింది. ఒక సర్వెంట్ లోపలికొచ్చి అరుణ్ బాబు, రెడీ అయ్యారా అని అడిగాడు. అసలేంటి విషయం అని కుతూహలంగా అడిగాడు అరుణ్. బీచ్ దగ్గర అమ్మగారు పిక్నిక్ ఏర్పాటు చేశారు బాబూ, అందరూ రెడీగా ఉన్నారు, మీకోసమే వెయిట్ చేస్తున్నారు అని వినయంగా చెప్పాడు సర్వెంట్. ఓకే, వస్తున్నాం అనగానే సర్వెంట్ వెళ్లిపోయాడు. రోషన్ డోర్ దగ్గరికెళ్లగానే అరుణ్కేదో జ్ఞాపకం వచ్చి కొంత సమయం సందేహించిన తర్వాత డోర్ దగ్గరికి వెళ్లిన తన తమ్ముణ్ణి చేయి పట్టుకున్నాడు. రోషన్ వదిలించుకోవాలని ప్రయత్నించాడు. కాని అరుణ్ మాత్రం ఆ చేతిని వదలకుండా గట్టిగా పట్టుకుని ఉండిపోయాడు. రోషన్ అతని వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ఉన్నాడు. తమ్ముడు, నువ్వు, నేను, డాడీ, అమ్మ అందరూ ఒకే ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది? నాకు నువ్వు అన్నా అమ్మ అన్నా చాలా ఇష్టం. మనిద్దరం కలిసి ఒకే ఇంట్లో ఫ్యామిలీగా ఉంటే ఎంతో బాగుంటుంది కదా అన్నాడు అరుణ్. అంత పెద్ద ఇంట్లో తాతయ్య, శివాని అమ్మ వీళ్ళిద్దరి మధ్య ఉన్నా కాని అరుణ్ ఎప్పుడూ ఒంటరిగానే ఫీల్ అయ్యాడు. నిజానికి అరుణ్ వాళ్లతో క్లోజ్గా ఉండాలనుకునేవాడు కాదు. అందుకే మొదట్నుండి ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడేవాడు అరుణ్. చాలాసేపు మాట్లాడకుండా ఉన్న రోషన్, నాకు కొంచెం టైం కావాలి, సడన్ గా నాకొక అన్న నాన్న వచ్చేసారుగా, వాళ్ళని ఫ్యామిలీ అనుకోవడానికి ఇంకా టైం పడుతుంది అని తన అన్న వైపు చూస్తూ చెప్పాడు. అంతేనా? ముఖం జాలిగా పెట్టన్నాడు అరుణ్. సరే, అలాగే ఉందాంలే, పద, ఇప్పటికే లేట్ అయింది, అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నాడు రోషన్. ఆ తర్వాత ఇద్దరూ బీచ్ దగ్గర పిక్నిక్ కి వెళ్లారు. ఆ రోజు భారీ ఎత్తున డిన్నర్ ప్లాన్ చేశాడు రుత్విక్. సాయంత్రం అలల తాకిడి కొంచెం తగ్గిన తర్వాత చల్లటి గాలి వీచడం మొదలుపెట్టింది. సితార డ్రెస్ మార్చుకుని సన్ హ్యాట్ పెట్టుకుని కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఇసుకలో నడుస్తోంది. ఆమె చేతిలో ఉన్న బాస్కెట్లో చిన్న చిన్న శంఖాలు, ముత్యపు చిప్పలు, రంగురంగు రాళ్లు ఉన్నాయి. రోషన్ ఆమె వెనకే ఫాలో చేస్తూ
చేతికి దొరికిన అందమైన రాళ్లను ఆమెకు అందిస్తున్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే రోషన్ కనపడలేదు. కాని తన పక్కనే అరుణ్ ఉన్నాడు. కంగారుగా వెనక్కి తిరిగి చూస్తే ఇసుక దగ్గర పీతల వైపు ఆసక్తిగా చూస్తూ కనిపించాడు రోషన్. చిన్నపిల్లలకి ఏదైనా విషయం పట్ల ఈజీగా అట్రాక్ట్ అవుతూ ఉంటారని ఆమెకు తెలుసు. రోషన్, నీళ్ళకి దూరంగా ఉండు నాన్నా, అక్కడ అలలు చాలా డేంజరస్ అంది సితార. దూరంగా ఉన్న రోషన్ కి ఆమె ఏం చెప్తుందో అర్థం కాక ఏంటి అని గట్టిగా అరిచాడు. ఆమె చేతులతో సైగ చేస్తూ మళ్లీ రిపీట్ చేసింది. ఈసారి అర్థం చేసుకున్న రోషన్ ఓకే గాట్ ఇట్ అంటూ నీటికి దూరంగా జరిగాడు. అలా అంటూనే అలల మీద అడుగులు వేసుకుంటూ ముందుకు కదిలాడు. అదే సమయానికి ఒక పెద్ద అల ఇసుకలో నుండి పైకి పొడుచుకుని వచ్చి రాళ్లని గుద్దుకుంది. ఆ శబ్దానికి భయపడి ఒక్కసారి అటు తిరిగి చూశాడు రోషన్. తనకి కొంచెం దగ్గర్లోనే 5 అడుగుల ఎత్తు లేచిన ఒక అల కనిపించింది. అది చూడగానే అతనికి భయం కలిగింది. అలా ఉవ్వెత్తున ఎగసిపడి అతని వెనక తాకింది. రోషన్ అడుగులు తడబడి అమ్మా అని గట్టిగా అరుస్తూ ముందుకు తూలిపడ్డాడు. ఆ దృశ్యాన్ని సితార తన చేతిలో ఉన్న బాస్కెట్ దూరంగా విసిరి రోషన్ అని గట్టిగా అరుస్తూ అతని వైపు పరిగెత్తింది. ఆ అరుపులు వినబడ్డంతో అరుణ్ కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. తన తమ్ముడు ప్రమాదంలో ఉండడం అతనికి కనపడింది. వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా అటు పరిగెత్తాడు. మరొక అల ఒకసారి రోషన్ ని తాకింది. రోషన్ నోట్లోకి ఉప్పు నీరు వెళ్లిపోయి ఉక్కిరి బిక్కిరయ్యాడు. రెండో అల తాకడంతో రోషన్ సముద్రం నీటి లోపలికి మునిగిపోయాడు. అతనికి స్విమ్ చేయడం రాకపోవడం వల్ల అతని శరీరం నెమ్మదిగా నీటి అడుగుకు వెళ్లిపోతోంది. రోషన్ ముక్కులో నుంచి చెవుల్లో నుంచి కూడా సముద్రపు నీళ్లు వెళ్లిపోతున్నాయి. తల నీటి పైకెత్తడానికి విపరీతంగా ప్రయత్నం చేశాడు రోషన్. కాని మరొక అల వచ్చి అతన్ని తాకింది. దాంతో అతను మరింత లోపలికి వెళ్లిపోయాడు. తన సముద్రం ఒడ్డు నుండి దూరంగా వెళ్లిపోతున్నాడన్న విషయం రోషన్ కి అర్థమైంది. ఎపిసోడ్ నెంబర్ 140 స్లో పాయిజన్. అరుణ్ తన తమ్ముణ్ణి కాపాడ్డానికి తన వైపు పరిగెడుతూ ఉంటే మధ్యలో రిత్విక్ అడ్డుపడి అతన్ని ఆపాడు. వెనక్కెళ్ళు అని దూరంగా తోసి సముద్రంలోకి దూకి రోషన్ వైపు ఈదుకుంటూ వెళ్లాడు. మళ్లీ అరుణ్ తన తండ్రికి సహాయం చేద్దామని వెళ్తూ ఉంటే ఈసారి సితార అతన్ని ఆపింది. అక్కడ సముద్రం చాలా ప్రమాదకరంగా ఉంటుంది బాబూ, లోపలికెళ్ళొద్దు. మీ తమ్ముని ప్రొటెక్ట్ చేయడానికి మీ డాడీ ఉన్నారు, భయపడుకు అని అతనితో చెప్పింది సితార. ఆ తర్వాత దూరంగా ఉన్న రోషన్ వైపు ఆందోళనగా చూసింది. రోషన్కి ఏమైనా అయితే తనను తాను క్షమించుకోలేదు సితార. అమ్మా అటు చూడు అని ఆనందంగా అరిచిన అరుణ్ స్వరం వినిపించేసరికి అటు తిరిగి చూసింది సితార. రోషన్ని 2 చేతులతో పట్టుకుని ఒడ్డువైపు నడిచొస్తున్న రిత్విక్ కనిపించాడు. వెనక నుండి పెద్ద పెద్ద అలలు రిత్విక్ ని తాకుతూనే ఉన్నాయి. అయినా కూడా చలించకుండా నిలకడగా నడుస్తున్నాడు. తల్లి కొడుకులిద్దరూ రిత్విక్ దగ్గరికెళ్లారు. రోషన్ ఛాతి మీద చెవి పెట్టి విన్నాడు రిత్విక్. హార్ట్ బీట్ చాలా వీక్ గా ఉన్నట్టు అనిపించింది. నోట్లో నుంచి నీళ్లు కక్కించడానికి రోషన్ పొట్ట మీద బలంగా ఒత్తిడి పెట్టాడు రిత్విక్. ఆ తర్వాత గుండె మీద ఒత్తుతో సిపిఆర్ స్టార్ట్ చేశాడు. 2-3 సార్లు నీళ్లు బయటికి కక్కాడు రోషన్. ఆఖరిగా మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉండగా ఆ అంటూ గట్టిగా అరుస్తూ రోషన్ పైకి లేచాడు. ఆ అరుపుకి రిత్విక్ చెవులు చిల్లులు పడిన భావన కలిగింది. తండ్రిని మీద నుండి తోసి దూరంగా పరిగెత్తాడు రోషన్. అది చూసి అరుణ్ నవ్వకుండా ఉండలేకపోయాడు. సితార కూడా నవ్వు ఆపుకోవడానికి ట్రై చేసింది. రోషన్ తన తల్లి వైపు చూసి అమ్మ ఎందుకు నవ్వుతున్నావమ్మా అని ఉక్రోషంగా అడిగాడు. ఆ మాటలు వినేసరికి ఆమెకు మరింత నవ్వొచ్చింది. రోషన్ నెత్తుకుని పగలబడి నవ్వింది. అరుణ్ కూడా నవ్వుతూ ఉంటే రోషన్ కిందకి దిగి అతని గుండెల మీద గుద్దాడు. దాంతో అరుణ్ మరింత గట్టిగా నవ్వాడు. ఆ తర్వాత తన తమ్ముడికి కితకితలు పెట్టాడు. రోషన్ ఎప్పుడు కూడా కితకితలంటే భయపడేవాడు. సితార కితకితలు పెట్టినా కూడా తట్టుకోలేకపోయేవాడు. వెంటనే అతను కూడా నవ్వడం మొదలుపెట్టాడు. అన్నా తమ్ములిద్దరూ బీచ్ మీద ఇసుకలో దొర్లుతూ అలా నవ్వుకుంటున్నారు. అన్నా ప్లీజ్ ఆపు, నేనింక తట్టుకోలేను అంటూ నవ్వుతూ అన్నని బతిమాలుతున్నాడు రోషన్. డిన్నర్ చేస్తున్న టైంలో తన తండ్రి ఏం చేయబోయాడో చెప్పింది. చిన్నపిల్లాడైన రోషన్ కేసీపీఆర్ గురించి, మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ గురించి అర్థమయ్యే విధంగా వివరించింది సితార.
ఆ తర్వాత డిన్నర్ పూర్తి చేసిన కవలలిద్దరూ నిద్రతో ఆవలించడం మొదలుపెట్టారు. ఆ రోజంతా వాళ్ళు ఆడుకుంటూ ఉండడం వల్ల త్వరగా అలసిపోయారు. అమ్మా, నాకు నిద్ర వస్తోంది, ఈరోజు నేను నీ పక్కనే పడుకుంటాను అని ఆమె మీద వాలుతూ అన్నాడు రోషన్. నో, అలా కుదరదు అని కంగారుగా అన్నాడు రిత్విక్. ఎందుకు కుదరదు? అయినా నేను ప్రతిరోజు అమ్మతోనే పడుకుంటాను అని సితార చేయి పట్టుకుంటూ అన్నాడు రోషన్. నీకు 7 years వచ్చాయి, నువ్వింకా చిన్నపిల్లాడివి కాదు అమ్మ పక్కలో పడుకోవడానికి అంటూ తమ్ముణ్ణి వెక్కిరించాడు అరుణ్. అయినా గేమ్లో ఎవరు విన్ అయితే వాళ్ళు అమ్మ పక్కన పడుకుంటారు అని పొద్దున అనుకున్నాం కదా అని మళ్ళీ అన్నాడు అరుణ్. ఈ గేమ్ పూర్తవ్వలేదు కాబట్టి కౌంట్ అవ్వదు అంటూ కోపంగా అన్నాడు రోషన్. మళ్ళీ ఇద్దరొకరితో ఒకరు గొడవ పడ్డం మొదలుపెట్టారు. సితార వాళ్ళిద్దరి మధ్యకి వస్తూ, సరే సరే కొట్టుకోకండమ్మా, ఈరోజు మీ ఇద్దరితో కలిసి పడుకుంటుంది మీ అమ్మ అని ఇద్దరినీ పట్టుకుంటూ అంది. తాను లేనప్పుడు అన్నాతమ్ములిద్దరూ అలా కొట్టుకోవడం తలుచుకుంటే ఆమెకు కొంచెం బాధ అనిపించింది. అయినా మీ ఇద్దరితో కాదు, అమ్మీ రోజు నా గదిలో పడుకుంటుంది అని నవ్వుతూ అన్నాడు రిత్విక్. ఆ మాటలు వినగానే రోషన్ ఇంకా అరుణ్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. నువ్వు కూడా ఏంటి రిత్విక్, చిన్నపిల్లలతో సమానంగా అని చిరుకోపంతో అంది సితార. చిన్నపిల్లలనలా గారాబం చేయకూడదు, అరుణ్ని చూడు, నేనెప్పుడూ అలా చేయలేదు అన్నాడు రిత్విక్. అమ్మా, రూమ్ చాలా పెద్దగా ఉంటుంది, ఒక్కడనే ఉంటే నాకు భయం వేస్తుంది, అందుకే నువ్వు నాతో ఉండు అని ఆమెను అడిగాడు రోషన్. అతనలా అనేసరికి ఆమె తల్లి మనసుకి కొంచెం జాలి కలిగింది. సరే అయితే నేను నీ ఒక్కడితోనే ఉంటాలే అంది సితార. నువ్వు మరి అన్నయ్య దగ్గర పడుకోకూడదు, మధ్యరాత్రిలో లేచి వెళ్ళిపోకూడదు అంటూ తన కండిషన్స్ చెప్పాడు రోషన్. అన్నింటికీ నవ్వుతూ తలూపింది సితార. ఆ తర్వాత రోషన్ ఎత్తుకుని బెడ్రూమ్ వైపు నడిచింది. రిత్విక్ తన కుటుంబంతో ఐలాండ్లో ఆనందంగా ఉన్న సమయంలో నగరం మొత్తం అల్లకల్లోలంగా తయారైంది. సారికని చిత్రాలయతో పాటు చాలా మంది పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కూడా తమ ప్రొడక్షన్ ప్రమోట్ చేసే అగ్రిమెంట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మొత్తం ఇదే న్యూస్ తో రాత్రి పగలు తేడా లేకుండా విపరీతంగా ట్రెండ్ అవుతుంది. దీనికి కారణమెవరో అందరికీ తెలుసు. అందరూ రిత్విక్ తో జాగ్రత్తగా ఉండాలి అనుకున్నారు. ఒకరోజు సాయంత్రం కృష్ణరాజు బంగ్లాకి హడావిడిగా వచ్చింది శివాని. ఒక సర్వెంట్ ఆమె చేతిలో ఉన్న కోట్ తీసుకున్నాడు. తాతగారెక్కడా అని అడిగింది శివాని. స్టడీ రూంలో ఏదో పుస్తకం చదువుతూ ఉన్నారమ్మగారు అని చెప్పాడు సర్వెంట్. మెడిసిన్స్ తీసుకున్నారా అని తిరిగి ప్రశ్నించింది. ఇంకా టైం అవ్వలేదు, నేనే ఇవ్వలేదమ్మగారు అని చెప్పాడు. సరే అయితే నేను తాతగారి దగ్గరికి వెళ్తాను అని చెప్పి నెమ్మదిగా స్టడీ రూమ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది. స్టడీ రూంలో రాఘవరాజు ఒక ఫోటో పట్టుకుని దానివైపే లోతుగా చూస్తూ ఉన్నాడు. ఆ ఫోటోలో సరళాదేవి ఒక గార్డెన్లో కూర్చుని నవ్వుతూ ఉంది. రాఘవరాజు కళ్ళలో ఒక రకమైన బాధ కనిపించింది. సడన్ గా తలుపు తట్టిన శబ్దం వినిపించింది. అయినా కాని రాఘవరాజు తన ఆలోచనల్లో మునిగిపోయున్నాడు. శివాని నెమ్మదిగా నడుచుకుంటూ ఆయన దగ్గరికి వెళ్లి భుజం మీద చెయ్యి వేసింది. ఒక్క క్షణం ఉలిక్కిపడి ఆయన పక్కకి తిరిగి ఆమెను చూశాడు. వచ్చావా శివాని అని అడిగాడు. ఒక్కసారి నవ్వి ఆయన చేతిలో ఉన్న ఫోటో వైపు చూసింది. మళ్ళీ అమ్మ ఫోటో చూస్తున్నావా తాతయ్య అని అడిగింది శివాని. అవును శివాని, మీ అమ్మని నేనెప్పటికీ మర్చిపోలేను, ప్రతిరోజు గుర్తొస్తూనే ఉంటుంది బాధగా చెప్పాడు రాఘవరాజు. ఆ సమయంలో ఆయన కళ్లలో సన్నగా నీటి పొర ఉండటం గమనించింది శివాని. నిజమే తాతయ్య, నేను కూడా అమ్మని చాలా మిస్ అవుతున్నాను. నాకు గుర్తున్నంత వరకు అమ్మ చాలా అందంగా దేవకన్యలా ఉండేది. అమ్మతో ఉండడం అంటే నాకు చాలా ఇష్టం అంది శివాని. ఆమె మాటలు వినడంతో ఒక్కసారి తీక్షణంగా ఆమె వైపు చూశాడు రాఘవరాజు. ఎంతసేపు చూసినా ఆయనకి శివానిలో సరళాదేవి పోలికలు కనిపించలేదు. అందుకే ఒకసారి దీర్ఘంగా నిట్టూర్చాడు. తల్లి కూతుళ్ళిద్దరిలో కనీసం ఒక్క పోలిక కూడా లేదు. ఇదే ఆయన్ని మరింత అయోమయానికి గురిచేసింది. చాలాసేపు తనని గమనిస్తూ ఉండడం చూసి, ఏంటి తాతయ్య అలా చూస్తున్నారు అని అడిగింది సితార. నీకు మీ అమ్మకు అస్సలు పోలికలే లేవు అని చెప్పాడు రాఘవరాజు. అదేంటి తాతయ్య, చిన్నప్పుడు నేనచ్చం అమ్మలాగే ఉండేదాన్నని అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ అనేవారు అని తడబడుతూ చెప్పింది శివాని. ఏమో, నాకలా అనిపించడం లేదు అని చెప్పి ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు.
ఆయన మదిలో నవ్వుతున్న సరళాదేవి ముఖం ప్రత్యక్షమైంది. యాక్సిడెంట్లో తన కూతురు చనిపోయిన తర్వాత ఎంతో కాలం కోలుకోలేకపోయాడు రాఘవరాజు. సరళాదేవి ఇంట్లో వాళ్ళందరితో చాలా కలిసిపోయేది. రాఘవరాజు తనకి ఏ అవసరం వచ్చినా ఆమె మీదే ఆధారపడేవాడు. ఆయనిలా ఆలోచనల్లో ఉండగానే తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఇద్దరూ అటువైపు తిరిగి చూస్తే ఒక సర్వెంట్, అయ్యగారు, టాబ్లెట్లు రెడీగా ఉన్నాయి అని చెప్పాడు. శివాని వెంటనే తేరుకుని లోపలికి తీసుకురా అని ఆర్డర్ ఇచ్చింది. సర్వెంట్ లోపలికి రావడంతోనే రాఘవరాజు చిరాగ్గా ముఖం పెట్టి, అది బయటికి తీసుకుపో, వాటి వాసన చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది అని కోప్పడ్డాడు. సర్వెంట్ ఒక్కసారి వినయంగా నవ్వి, అయ్యగారు, ఈ మందులు క్రమం తప్పకుండా వేసుకోమని డాక్టర్ బాబు చెప్పారు కదా, మీరు నిర్లక్ష్యం చేస్తే చాలా సమస్య అవుతుంది అని చెప్పాడు. బయటకు తీసుకోపోమ్మంటే వినపడదా? నాకే ఎదురు చెప్తున్నావు అని టేబుల్ మీద కొడుతూ రెట్టించాడు. కోపంతో పనివాడి మీద విరుచుకుపడ్డాడు రాఘవరాజు. ఆయన స్వరంలో గాంభీర్యం గది మొత్తం దద్దరిల్లిపోయింది. పనివాడు వణికిపోయాడు. అవక్కడ పెట్టేసి వెళ్ళు, నేను తాతగారికి మెడిసిన్స్ ఇస్తానులే అని పనివాడితో చెప్పింది శివాని. ఆమెకు నమస్కారం పెడుతూ పనివాడు బయటకు వెళ్లిపోయాడు. అతను వెళ్లిన తర్వాత ఆ మెడిసిన్స్ తీసుకుని రాఘవరాజ్ దగ్గరికి వెళ్ళింది శివాని. వాటిని దూరంగా తీసుకుపో శివాని, నాకిష్టం లేదు అని అన్నాడు. తాతయ్య, చిన్నపిల్లాడ్లా మళ్ళీ అల్లరి చేయకండి. మెడిసిన్స్ అంటే ఇలాగే ఉంటాయి. మనకెంత అసహ్యంగా ఉంటే అవంత పవర్ఫుల్గా ఉంటాయి. ఇవి తీసుకుంటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది తాతయ్య అని నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. ఏంటమ్మా మంచి, కొన్ని సంవత్సరాలుగా నేనివే మందులు వాడుతున్నాను, కానీ నా శరీరంలో ఎటువంటి మార్పులు లేవు. అప్పుడెలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను అని కోపంగా అన్నాడు. అలా బెట్టు చేస్తే ఎలా తాతయ్య? నేను మీ దగ్గరుండి వేస్తానుండండి అంది శివాని. ఆయనేవీ మాట్లాడకుండా కిటికీ నుంచి బయటకు చూస్తూ ఉండిపోయాడు. ఆయన దృష్టి పక్కకు తిరగ్గానే శివాని ఒక్కసారి బెడ్ వెనక్కి వెళ్ళింది. తన ప్యాకెట్లో నుండి రహస్యంగా దాచుంచిన పేపర్ బయటకు తీసి అందులో పౌడర్ గ్లాసులోని నీళ్లలో కలిపింది. తర్వాత స్పూన్ తీసుకుని గ్లాస్లో నీళ్లు మిక్స్ చేసింది. పౌడర్ నీళ్లలో పూర్తిగా కలిసిపోయింది. ఎవరైనా చూస్తే అవి మామూలు మంచినీళ్ళు అనుకుంటారు. ఆ సమయంలో శివానికి భైరవరాజు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. రాఘవరాజు గారి ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తోంది. ఆయన జీవించి ఉన్నంతకాలం పవర్ ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఆయన అడ్డు తొలగించుకుంటేనే నేను నా పథకాన్ని అమలుపరచగలను అని తనతో అనడం ఆమె ఇంకా మర్చిపోలేదు. ఆమె ఇలా చేస్తున్న సమయంలో ఒక్కసారి కూడా రాఘవరాజు వెనక్కి తిరిగి చూడలేదు. ఏదో ధ్యానం చేసుకుంటున్నట్టున్నాడు. తన జీవితంలో అనుభవాలన్నీ ఆయన ముఖంలో ముడతలుగా మారి కనబడుతున్నాయి. చూస్తుంటే ఆయన ఏ క్షణంలో అయినా చనిపోయేలాగా ఉన్నాడు. శరీరంలో గాయాలు మందులతో తగ్గిపోతాయి, కాని మనసు గాయపడితే ఏ మందు పనిచేయదు. శివాని ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని ట్రే తీసుకుని ఆయన దగ్గరకు వెళ్ళింది. ఆమె నీళ్లలో కలిపింది సోడియం నైట్రేట్. ఇదొక రకమైన స్లో పాయిజన్ లాంటిది. రంగు రుచి లేని ఈ కెమికల్ చాలా సులభంగా నీటిలో కరిగిపోతుంది. భైరవరాజు రోజుకి ఒక 500 mg ఆయన తీసుకునే మెడిసిన్స్ తో కలిపివ్వమని శివానికి చెప్పాడు. దానివల్ల వెంటనే ఏ ప్రాబ్లం రాదు, కానీ ఒక నెల రోజులు కంటిన్యూగా అది తీసుకుంటే మాత్రం ఆయన ఖచ్చితంగా చచ్చిపోతాడని చెప్పాడు. నిజానికి పని చేయడం శివానికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఏదో ఒక మూల రాఘవరాజు పట్ల ఆమెకు కృతజ్ఞతాభావం ఉంది. ఒకవేళ ఆయనే కనుక లేకపోయుంటే తనీ కుటుంబంలోకొచ్చేది కాదు. రిత్విక్ ఎన్ని రకాలుగా తనని ఇగ్నోర్ చేసినా, మాటలనాలని ట్రై చేసినా రాఘవరాజ్ ఎప్పుడూ సపోర్టుగానే ఉండేవాడు. నిజానికి రిత్విక్ కన్నా శివాని మీదే ఎక్కువ ప్రేమ, మమకారం చూపించేవాడు. రాఘవరాజ్ ఆమెను పూర్తిగా నమ్మి వాత్సల్యంతో చూసుకున్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇన్ని సంవత్సరాలాయన చూపించిన ప్రేమని ఆమె ఎలా మర్చిపోగలదు? ఇలా ఆలోచిస్తున్న ఆమె చేతులు వణకడం ప్రారంభించాయి. ఆమె ఎటూ తేల్చుకోలేకపోయింది. ఎంతైనా ఆమె కూడా ఒక మనిషే కదా. ఆమె కూడా జాలి, దయా, కరుణ ఉండడం సహజం. సడన్ గా తన చేతిలో ఉన్న ట్రే ఆమెకు బరువుగా అనిపించింది. కొంత సమయం సందేహించి ట్రే తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టింది. తనీ పని చెయ్యలేదు అనుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. వెంటనే ఆమెకు మళ్లీ భైరవరాజు మాటలు గుర్తొచ్చాయి. రాఘవరాజు చనిపోతే ఆ కుటుంబంలో నీ పొజిషన్ కి గ్యారంటీ లేదు. ఆయన నీ మీద ప్రేమ, వాత్సల్యం చూపిస్తున్నాడనుకుంటున్నావేమో, కాని లాభం లేకుండా ఆయన ఏ పని చెయ్యడు.
నువ్వాయన్ని మోసం చేశావని తెలిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఇంతకాలం నిన్ను ప్రేమించిన ఆయనే చంపడానికి కూడా వెనకాడడు. పైకి అలా కనిపిస్తున్నాడు కాని ఆయన యంగ్గా ఉన్నప్పుడు ఎంతో మంది రాజకీయ నాయకుల్ని, వ్యాపారవేత్తల్ని గడగడలాడించి రక్తపాతం సృష్టించాడు అని ఆమెతో కలిసినప్పుడు అన్నాడు. ఈ మాటలు వినగానే ఆమె నిలువెల్లా కంపించిపోయింది. ఇప్పటికూడా ఆ మాటలు గుర్తొచ్చినప్పుడు ఆమె కొంచెం భయం కలుగుతోంది. ఇంతకాలం తనెంతో కష్టపడి నిర్మించుకున్న తన ఐడెంటిటీ కూలిపోవడం ఆమెకిష్టం లేదు. తన కింద పెదవి కొరుకుతూ ఏం చెయ్యాలో నిర్ణయించుకున్నట్లు ట్రే చేతిలో పట్టుకుని ముందు కదిలింది శివాని. ఎపిసోడ్ నెంబర్ 141 చందమామ కథ. ఎగసిపడుతున్న తన గుండెల్ని చిక్కబట్టుకుని రాఘవరాజు దగ్గరికి వెళ్ళింది శివాని. మందులు వేసుకోండి తాతయ్య, ఆలస్యమైతే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి, పవర్ తగ్గిపోతుంది అని చెప్పింది. ఆమె వంక చూశాడు కాని ఏమీ మాట్లాడలేదు రాఘవరాజు. మళ్లీ చూపు తిప్పి కిటికీలో నుండి బయటకు చూశాడు. ఆయనకి తమ బంగ్లాలో గార్డెన్ కనిపించింది. సరళాదేవి ఎంతో ఓపిగ్గా ఆ గార్డెన్ సంరక్షణ చూసుకుంటూ ఉండేది. దూరం నుంచి చూస్తే గార్డెన్ మొత్తం రంగురంగుల పువ్వులతో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఆయన ఆలోచిస్తూ ఉండగానే టాబ్లెట్స్ నోటికందించి నీళ్లు తాగించింది శివాని. పరధ్యానంగానే టాబ్లెట్ వేసుకున్నాడు రాఘవరాజు. దృష్టి మాత్రం కిటికీ నుండి మరల్చలేదు. సడన్ గా ఆయన కంట్లో నీళ్లు గమనించింది శివాని. తాతయ్య, ఏమైంది అని అడిగింది. ఈరోజు సరళ చచ్చిపోయిన రోజని అక్కడెవ్వరికీ తెలీదు. ప్రతి సంవత్సరం ఆయన స్టడీ రూంలో కూర్చుని రోజంతా బయటకి రాకుండా వెనుకున్న గార్డెన్ వైపు చూస్తూ ఉండిపోయేవాడు. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పలేదాయన. సితార ఒక కథల పుస్తకం తీసుకుని చదువుతూ ఉంటే పక్కనే ఉన్న రోషన్ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. అతను పడుకున్నాడు అని నిశ్చయించుకున్న తర్వాత చదవడం ఆపి గదిలో చూస్తే ఆమెకి కథ వింటూ ఉన్న అరుణ్ కనిపించాడు. అతను ఎంతసేపటి నుండి అక్కడున్నాడు అని అర్థం కాలేదు. బాబూ, అక్కడే ఉన్నావెందుకు? ఇక్కడికి రా అని పిలిచింది సితార. ఆమె పిలవడంతో దగ్గరికి వెళ్లిన అరుణ్, అమ్మా, కథ చాలా బాగుంది, పూర్తిగా చదవ్వా అని అడిగాడు. ఆమె కథ చదవడం కొనసాగించింది. కాంబోజ రాజ్యాన్ని పాలించే వీరసేనుడు ఎంతో మంచివాడు. పేరుకు తగ్గట్టుగా కథన రంగంలో గొప్ప వీరుడు. తన రాజ్యంలోని ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. వీరసేనుడి ఏకైక కుమార్తె పుష్పవల్లిని తల్లి చిన్నతనంలోనే చనిపోవడం వల్ల ఎంతో గారాబంగా పెంచాడు. ఒకరోజు తన గారాల పట్టిని తీసుకుని అడవిలో విహారయాత్రకు వెళ్లాడు వీరసేనుడు. అడవి మధ్యలో ఉండగా కొంతమంది బందిపోటు దొంగలు రాజుగారి మీద దాడి చేశారు. రాజుగారిని నమ్మిన బంటు చాలా ప్రయాసపడి రాజుగారిని రక్షించారు. కాని పుష్పవల్లిని మాత్రం బందిపోటు దొంగలు తీసుకెళ్లిపోయారు. రాజుగారితో పాటు మొత్తం ప్రజలందరూ పుష్పవల్లి అడవిలో ఏ జంతువుకో బలై ఉంటుంది అని అనుకున్నారు అని ఆగింది సితార. అమ్మా, పుష్పవల్లిని నిజంగానే జంతువులు తినేశాయా అని అడిగాడు అరుణ్. లేదు బాబు, అందరూ అలా అనుకున్నారు అని చెప్పింది సితార. మరి రాజుగారు పుష్పవల్లిని వెనక్కెందుకు తీసుకురాలేదు అని అమాయకంగా అడిగాడు అరుణ్. ఏమో బాబు, నాకు కూడా తెలీదు. మేబీ టైం లేదేమో. అయినా ఆ టైంలో రాజుగారి ప్రాణాల మీద చాలా మంది పడ్డారు అని తమాషాగా భుజాలెగరేస్తూ అంది సితార. పాపం పుష్పవల్లి, ఆ బందిపోటు దొంగల దగ్గర అడవిలో ఎన్ని కష్టాలు పడుతుందో కదా అని జాలిగా అన్నాడు. సితార కల్మషం లేని అతని మనసుకి ఎంతో చలించిపోయింది. అయినా దిగులు పడకు బాబూ, 15 సంవత్సరాల తర్వాత ఆమె బతికుందని తెలుసుకున్న వీరసేనుడు పుష్పవల్లిని తన దగ్గరికి తెచ్చిచ్చిన వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తానని చాటింపు వేయించాడు. రాకుమారిని గుర్తుపట్టడానికి ఒక వజ్రాల హారాన్ని ప్రజలందరికీ చూపించాడు. అలాంటి వజ్రాల హారం పుష్పవల్లి దగ్గర కూడా ఉంటుందని చెప్పాడు అని మళ్లీ ఆగింది సితార. అమ్మో, వజ్రాల హారమా అని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని అడిగాడు అరుణ్. అవును బాబూ, అలాంటి వజ్రాల హారం రాకుమారి దగ్గర తప్ప ఇంకెక్కడా ఉండదని మహారాజు చెప్పాడు అంది సితార. మరి రాకుమారి పుష్పవల్లిని రాజుగారు కనిపెట్టారా
అని అడిగాడు అరుణ్. కథ చదువుతూ ఉంటే సితారకి తన జీవితం జ్ఞాపకం వచ్చింది. తర్వాత బందిపోటు దొంగలు పుష్పవల్లిని తీసుకెళ్లి ఒక జాలర్ల కుటుంబానికి ఇచ్చేశారు. ఇలా ముందుకు సాగిన కథ వీరసేనుడు తన కుమార్తె పుష్పవల్లిని కలవడంతో ముగుస్తుంది. రాకుమారి ఇంకా మహారాజు కలుసుకునే సంఘటన విని సంబరపడుతూ అరుణ్ గట్టిగా అరిచాడు. గట్టిగా అలికిడి కావడంతో నిద్రలేచాడు రోషన్. మళ్లీ సర్దుకుని పడుకున్నాడు. రాకుమారి స్థానంలో వచ్చిన దొంగ రాకుమారికి మరణదండన విధించాడు వీరసేనుడు. ఇంతకాలం పుష్పవల్లిని కంటికి రెప్పలాగా కాపాడినటువంటి జాలర్ల కుటుంబానికి పెద్ద పెద్ద బహుమతులు కూడా ఇచ్చాడు. ఆ తర్వాత రాజుగారితో పాటు ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించారు అని కథ ముగించింది సితార. కథ పూర్తయిన తర్వాత సితార చాలాసేపు మాట్లాడకుండా ఉండిపోయింది. తన జీవితం కూడా ఈ చందమామ కథకి దగ్గరగా ఉందని ఆమె అనుకుంది. కథ వింటూనే అరుణ్ నిద్రపోయాడు. కొడుకులిద్దరినీ చెరో పక్క పడుకోబెట్టి సితార కూడా నిద్రపోయింది. కొద్దిసేపటి తర్వాత మిగిలిన ఇద్దరూ నిద్రపోయారని తెలుసుకున్న రోషన్ మెల్లిగా కళ్ళు తెరిచాడు. ఒక్కసారి తన చేతికున్న బ్రాస్లెట్ వైపు, తన అన్న వైపు నర్వస్ గా చూశాడు. ఈ గిఫ్ట్ నాకు చాలా నచ్చింది అని తన అన్నను చూస్తూ అన్నాడు రోషన్. నిద్రలో చిన్నగా కదిలాడు అరుణ్. తన మాటలు విన్నాడేమో అని భయపడిపోయాడు రోషన్. నిజానికి అరుణ్ అంటే అతనికి కూడా ఇష్టమే, కానీ దాన్ని బయట పెట్టడానికి ఎందుకో అతనికి మనసొప్పడం లేదు. మళ్లీ సర్దుకుని మరో పక్కకి తిరిగి పడుకున్నాడు అరుణ్. వెంటనే ఊపిరి పీల్చుకున్నాడు రోషన్. అటు పక్కకి తిరిగిన అరుణ్ పెదవులపైన చిన్న చిరునవ్వు కనిపించింది. తన తమ్ముడికి తనిచ్చిన గిఫ్ట్ నచ్చిందని అర్థం చేసుకున్నాడు. ఆ మరుసటి రోజు ఉదయం రోషన్ కి ఏవో పీడకలలొచ్చాయి. తను రెండు పెద్ద పెద్ద గోడల మధ్య ఇరుక్కుపోయినట్లు, ఆ రెండు దగ్గరగా జరిగి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు, ఇంకా ఏవేవో కలలొచ్చాయి. ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే పక్కనే రిత్విక్ కనిపించాడు. సితార ఇంకా అరుణ్ అతన్ని పట్టుకుని ఉండడం గమనించాడు. రోషన్ తన తండ్రి కింద ఇరుక్కుపోయిన అరుణ్ని కొంచెం పక్కకి సరిచేశాడు. ఆ తర్వాత తిరిగి నిద్రపోయాడు. ఆ 3 రోజులు రిత్విక్ వాళ్ళకి 3 క్షణాలలాగా గడిచిపోయాయి. సిటీకి వెనక్కి తిరిగొచ్చిన తర్వాత ఒక్కసారి చెకప్ కోసం సితారని హాస్పిటల్ కి తీసుకొచ్చాడు రిత్విక్. డాక్టర్ ఆమె దెబ్బలన్నీ పూర్తిగా తగ్గిపోయాయని, ఇంకొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటే పూర్తిగా రికవర్ అవుతుందని చెప్పింది. సీరియస్ ప్రాబ్లం కానీ, శాశ్వతంగా డ్యామేజ్ కానీ ఏమీ లేదని కూడా చెప్పింది. డాక్టర్ ఆ మాటలు చెప్పగానే పిల్లలిద్దరూ చాలా ఆనందించారు. సితార కూడా ఇంకా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుని తిరిగి షూటింగ్ కి వెళ్లాలని అనుకుంది. పిల్లలిద్దరినీ ఇంటికి పంపించిన తర్వాత గ్రాసరీస్ తీసుకోవడానికి రిత్విక్ తో కలిసి సూపర్ మార్కెట్ కి వెళ్ళింది. అంతా వెతికి చౌకగా దొరికే వస్తువులు మాత్రమే తీసుకుంది. ఉద్యోగం చేసే సమయం నుండి ఆమెకు అదే అలవాటైంది. తనే పొజిషన్ లో ఉన్నా కానీ ఆ అలవాటు మాత్రం మానుకోలేదు. కార్లో రిటర్న్ వెళ్తున్నప్పుడు డైరెక్టర్ విరాజ్ కి ఈ 3 రోజుల్లో ఎక్కడున్నది వివరిస్తూ ఒక మెసేజ్ పంపింది. ఆయన వెంటనే హాస్పిటల్ దగ్గర కలుసుకోలేకపోయినందుకు సారీ చెప్తూ కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోమని రిప్లై ఇచ్చాడు. వారిద్దరి మధ్య జరుగుతున్న మెసేజ్ కాన్వర్సేషన్ సైలెంట్ గా గమనిస్తున్నాడు రిత్విక్. థ్యాంక్ యూ అని రిప్లై చేసి ఫోన్ తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టింది సితార. ఇంకా నువ్వు సినిమాల్లో యాక్ట్ చేయాలనుకుంటున్నావా సితారా అని డ్రైవింగ్ చేస్తూ అడిగాడు రిత్విక్. ఎస్ అని సింపుల్ గా సమాధానం చెప్పింది సితార. అవసరం లేదు, నీ బాగోగులు నేను చూసుకుంటాను. ఈ సినిమాలవన్నీ వదిలేసి నువ్వు నా పక్కనే ఉండు అని అన్నాడు రిత్విక్. సహజంగా ఇలాంటి మాటలు వింటే అమ్మాయిలందరూ ఎగిరి గంతేస్తారు. కాని ఎందుకో సితారకి మాత్రం అలా అనడం రుచించలేదు. అతను ఆమె వైపు ఒకసారి తిరిగి చూశాడు. ఏమైంది, ముఖం అలా పెట్టావు? నా మాట నీకు నచ్చలేదా అని అడిగాడు. రిత్విక్ ఒక మహా సామ్రాజ్యానికి అధినేత. ఆలోచించి చూస్తే తన వాళ్ళెవ్వరూ కూడా వర్క్ చేయడం, ఇతరులతో మాట పడడం అవసరం లేదని అతనికి అనిపించింది. సారిక లాంటి అమ్మాయిలు అడుగడుగునా ఉంటారు. అలాంటి వాళ్ళని సినిమా నుంచి తొలగించడం ఒక్కటే కాదు, అసలు భూమి మీద ఉండకుండా చెయ్యాలి అని కోపంగా మనసులో అనుకున్నాడు రిత్విక్. థ్యాంక్ యూ రిత్విక్, నీ మాటలను బట్టి నీకు నా మీదెంత ప్రేముంది అన్న విషయం అర్థమవుతోంది. కానీ నేనలా అర్ధాంతరంగా షూటింగ్ మానేయడం అంత మంచి పద్ధతి కాదు. అయినా నన్ను యాక్టింగ్ మానేసి ఇంకేం చేయమంటావు? నాకు హౌస్ వైఫ్లా రోజంతా టైం స్పెండ్ చేసి ఈవినింగ్ భర్త కోసం వెయిట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. నువ్వు నా సంరక్షణ చూసుకుంటానన్నావు,
కానీ నాకు పంజరంలో చిలకలాగే అనిపిస్తుంది, ఇక స్వేచ్ఛ ఉండదు అని కొంచెం ఎమోషనల్ గా చెప్పింది సితార. ఆమె చెప్పిన మాటలు విని ఆమె వ్యక్తిత్వం చూసేసరికి రిత్విక్కి నోట మాట రాలేదు. అతని మనసు అయోమయంలో పడింది. ఆమె స్వభావానికి భావానికి భిన్నంగా ఉంది రాజుగారి కుటుంబం. బహుశా ఆ వాతావరణంలో పెరగడం వల్ల రిత్విక్ మనసులో కూడా కొన్ని భావాలు బలంగా నాటుకుపోయి ఉంటాయి. కానీ సితార ఉన్నంతకాలం ఆమె అతని మనసులో అటువంటి భావాలు బ్రేక్ చేస్తూ వస్తోంది. ఆడవాళ్లు కూడా పని చెయ్యాలి, డబ్బులు సంపాదించాలి, ఆడవాళ్లు మొత్తం మగవారి మీద ఆధారపడి ఉండకూడదు అని మనసులో అనుకున్నాడు రిత్విక్. సరే, నువ్వు వర్క్ చేసుకుంటే నేను నీకు అడ్డు చెప్పను, కానీ ఆ సారిక లాంటి వాళ్ళ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇంకొకసారి నిన్నెవరైనా ఇబ్బంది పెడితే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు అన్నాడు రిత్విక్. ఆ మాటలు వినేసరికి సితారకి మనసులో ఎంతో ఆనందంగా అనిపించింది. నా మనసు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ రిత్విక్. ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పింది సితార. వాళ్ళు హాలిడేలో ఉన్నప్పుడు సితార ఫోన్ తన దగ్గర పెట్టుకున్నాడు రిత్విక్. ఆమె రికవర్ అవుతున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదనుకుని ఆ జాగ్రత్త తీసుకున్నాడు. అందుకే ఆమెకు సారికని సినిమా నుండి తీసేసిన విషయం తెలీదు. ఆ రోజు వాళ్ళిద్దరూ చాలా ఆలస్యంగా ఇంటికెళ్లారు. రిత్విక్ ఇంటికి వచ్చిన తర్వాత మొదటిసారి ఎంతో ఆప్యాయంగా డాడీ భోంచేస్తారా అని అడిగాడు రోషన్. అతని నోటి వెంట ఆ మాట వినేసరికి రిత్విక్ మనసుకి ఎంతో హాయి కలిగింది. సితార తిరిగి ప్రొడక్షన్లో జాయిన్ అయిన తర్వాత సారికని సినిమాలో నుండి తీసేశారని తెలుసుకుంది. సితార వచ్చిందని తెలుసుకోగానే వందన ఆనందపడిపోతూ మెరిసే కళ్లతో ఆమె దగ్గరకొచ్చింది. చాలాసేపు ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయింది. ఎందుకలా చూస్తున్నావు అని అడిగింది సితార. ఏం లేదు మేడం, మీ ముఖం మళ్ళీ మామూలుగా అయిపోయింది. ఇప్పుడు మీ అందం మరింత ఎక్కువైనట్టు కనబడుతోంది, అందుకే చూస్తూ ఉండిపోయాను. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోలేదని శ్రీజిత్ నన్ను చీవాట్లు పెట్టాడు. మీ చెవిలో ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అయిందని చెప్తే నాకు చాలా భయం వేసింది అని నీళ్లు నిండిన కళ్ళతో చెప్పింది వందన. అరెరే, బాధపడకు వందన, ఇందులో నీ తప్పే ఉంది. అయినా ఇది జరిగి కూడా చాలా కాలం అయింది కదా. అయినా ఆ శ్రీజిత్ ఇప్పుడు చీవాట్లు పెట్టడం ఎందుకు అని కొంచెం కోపంగా అడిగింది సితార. ఇప్పుడు కాదు మేడం, అప్పుడే పెట్టాడు అని అమాయకంగా మొహం పెడుతూ చెప్పింది. ఆ మాటలు విని సితార పక్కున నవ్వింది. అయినా మీరింతకాలం ఎక్కడికెళ్లారు? హాస్పిటల్కి ఫోన్ చేస్తే డిశ్చార్జ్ అయిపోయారని చెప్పారు అని కొంచెం కుతూహలంగా అడిగింది వందన. ఏం లేదులే, కొంచెం రిలాక్స్ అవ్వడానికి వెకేషన్ మీద వెళ్ళాం అని చెప్పింది సితార. అయితే మీరు ఈ ఇయర్లో బిగ్గెస్ట్ డ్రామా మిస్ అయ్యారు. సారిక మేడంని సినిమా నుంచి తీసేశారు అని సారిక గురించి మొత్తం వివరాలు చెప్పింది వందన. ఇదంతా రిత్విక్ చేసిన పనని ఆమెకు అర్థమైంది. నిజానికి ఆ రోజు కార్లో రిత్విక్ తో మాట్లాడుతున్నప్పుడు సారికని సినిమాలో నుండి తీసేయమని తనే అడగాలనుకుంది. కానీ ఇప్పుడు రిత్విక్ ఆ పని చేసినందుకు తన మనసు ముందే అర్థం చేసుకున్నాడని ఆమె ఎంతో ఆనందపడింది. మరి ఇప్పుడు ఆ రోల్లో ఎవరు యాక్ట్ చేస్తున్నారు అని కొంచెం కుతూహలంగా అడిగింది సితార. ఆమె అలా అడగగానే, హలో మిస్ సితారా, నైస్ టు మీట్ యు అగైన్ అని ఒక వాయిస్ వెనక నుండి వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఒక అమ్మాయి కనిపించింది. ఆమెను ఆడిషన్స్ రోజున చూసినట్లు గుర్తుంది, కానీ సితారకి ఆమె పేరు గుర్తు రావడం లేదు. హలో, నా పేరు చందన. నేను ఈ ప్రొడక్షన్ కి కొత్త, సో నాకు మీ గైడెన్స్ కావాలి అని చెయ్యి ముందుకు చాపి నవ్వుతూ అడిగింది చందన. వెంటనే ఆమెను గుర్తుపట్టింది సితార. ఆమె చిత్రాలయ వాళ్ళు ఇచ్చిన పార్టీలో కూడా చూసింది సితార. ఆమెకు రిత్విక్ కుటుంబంతో దగ్గర సంబంధాలున్నాయన్న విషయం కూడా సితారకి తెలుసు. డెఫినెట్లీ మనం అందరం ఒకే ప్రొడక్షన్లో ఉన్నాం కదా, ఒకరి నుంచి ఒకరు ఎంతో నేర్చుకోవాలి. అప్పుడప్పుడు మీరు నాకు కూడా గైడెన్స్ ఇవ్వండి, నేను మీకిస్తాను అని ఆమె చెయ్యి అందుకుని చెప్పింది సితార. ఆమె పక్కనే ఉన్న వందన ఏవీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. నువ్వు చాలా బాగా మాట్లాడతావు సితారా అని నవ్వుతూ అని అక్కడ ఆ తరువాత ముఖం మీద ఎక్స్ప్రెషన్స్ మార్చి విచిత్రంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈమె చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది, ఏమంటావు వందన? అరే, ఇప్పుడే గమనించాను, వందన చందన
మీ ఇద్దరి నేమ్స్ కూడా భలే రైమింగ్ అవుతున్నాయే అని తమాషాగా అంది సితార. ఆమె మాటల్లో చమత్కారం పట్టించుకోకుండా, మేడం, ఆమె గురించి మీకు పూర్తిగా తెలీదు. ఆమె తండ్రి పెద్ద పొలిటీషియన్. ఆమెను ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే పైకి తీసుకురావాలని సపోర్టింగ్ రోల్స్ లో యాక్ట్ చేయిస్తున్నాడు అని చెప్పింది వందన. తెలుసు తెలుసు, ఆమె గురించి నువ్వు అనుకున్న దానికన్నా నాకెక్కువే తెలుసు అంది సితార. ఆమె వైపు అయోమయంగా చూసింది వందన. ఎపిసోడ్ నెంబర్ 142, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. చందన వెళ్తున్న వైపు చూస్తూ ఉంది సితార. అయినా ఈ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి వెనకాల ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటుందేమో. ఈ చందన గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిందేముంది అని ఆలోచిస్తూ అంది సితార. ఆమె ఈ రోల్ ఒప్పుకోవడానికి వెనక కూడా ఒక కారణం ఉంది మేడం. చిన్న చిన్న రోల్స్ యాక్ట్ చేస్తేనే కదా ప్రేక్షకుల్లో త్వరగా గుర్తింపు వచ్చేది. ఆ తర్వాత తమ పిఆర్ టీమ్ ని ఉపయోగించి హైప్ క్రియేట్ చేసుకుని తనని తాను హై చేసుకోవచ్చని అని వివరించింది వందన. హైప్ క్రియేట్ చేయడం ఏంటి అర్థం కాక అడిగింది సితార. అంత అయోమయంగా అడుగుతారేంటి మేడం? ఈ రోజుల్లో ఫేమస్ అవ్వాలంటే హైప్ క్రియేట్ చేసుకోవడం అన్నిటికంటే ఈజీ మార్గం. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ హీరోస్ ని తిట్టడం, తమని తాము బూస్టప్ ఇచ్చుకోవడం, ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అంతెందుకు, మీరిక్కడికి రావడానికి ముందర చిత్రాలయ వాళ్ళు కూడా మీ మీద హైప్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం మీ సోషల్ మీడియా అకౌంట్ లో ఆల్మోస్ట్ 10 మిలియన్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇదంతా ఎలా వచ్చిందనుకుంటున్నారు అంది వందన. ఆ విషయాలన్నీ ఆసక్తిగా విన్నది సితార. ఈ రంగుల ప్రపంచంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టమే అని అనుకుంది. ఇండస్ట్రీలో నిజమైన స్నేహితులంటూ తనకెవ్వరూ లేరు. ఆ తరువాత కొన్ని రోజులు సారిక యాక్ట్ చేసిన సీన్లు మళ్లీ రీషూట్ చేయడానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు. అందులో సితార యాక్ట్ చేసిన సీన్లన్నీ క్లోజప్ ఉంచుకుని కేవలం సారిక ఉండాల్సిన సీన్స్ మాత్రం చందనన్ని పెట్టి రీషూట్ చేశాడు డైరెక్టర్ విరాజ్. కానీ చందన కూడా తక్కువదేం కాదు. ఆమె కూడా తన తండ్రి అండ చూసుకుని ప్రొడక్షన్ లో దురుసుగా ప్రవర్తిస్తూ ఉండేది. ఆమె చుట్టూ ఉన్న జనాలు కూడా ఏం చేస్తే ఆమె కోపం వస్తుందో అంటూ భయపడుతూ ఉండేవారు. కానీ మెల్లిమెల్లిగా ఏదో మంత్రం వేసినట్లు ఆమె తన పద్ధతి మార్చుకుంది. ప్రొడక్షన్ క్రూ అంతటికీ తను వేరే రూపం చూపించింది. అందరితోనూ స్నేహంగా సౌమ్యంగా మెలగడం మొదలుపెట్టింది. చెంపదెబ్బ సీన్ కూడా ఎక్కువ టేక్స్ తీసుకోకుండా త్వరగా ముగించేసింది. తన పెర్ఫార్మెన్స్ చూసి డైరెక్టర్ విరాజ్ కూడా ఆశ్చర్యపోయాడు. సితారకి మాత్రం ఆమె తనతో కలిసిపోయినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ వినయ్ వర్మ మాత్రం ఎప్పటిలాగే ముభావంగా ఉండడం సితారకెందుకో నచ్చడం లేదు. ఒకరోజు నీళ్లు తాగడానికి వెళ్తే పక్కనే ఉన్నా వినయ్ చూసి కూడా ఇగ్నోర్ చేశాడు. తర్వాత మేకప్ రూమ్ లోకి వెళ్లి తలుపేసుకున్నాడు. అతను ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో ఆమెకు అర్థం కావడం లేదు. అతన్ని ఒక సీనియర్ గా ఆమె గౌరవిస్తుంది. వినయ్ ఆమెకు తొలి రోజుల్లో చాలా హెల్ప్ చేశాడు. కానీ ప్రస్తుతం ఇద్దరూ అపరిచితుల్లాగా ఉండడం ఆమెకి బాధ కలిగిస్తోంది. వందన కూడా ఈ విషయం గమనించింది. వినయ్ కావాలని తనని ఇగ్నోర్ చేస్తున్నాడని ఆమెకు తెలుసు. ఆ రోజు షూటింగ్ కూడా అంత బాగా జరగలేదు. విచిత్రంగా వినయ్ వర్మ కూడా ఎక్కువ టేక్స్ తీసుకున్నాడు. సితార కళ్ళు కూడా ఎమోషన్స్ లేకుండా ఉన్నాయి. షూటింగ్ టైంలో డైరెక్టర్ విరాజ్ వాళ్ళిద్దరినీ చాలా సార్లు కసురుకున్నాడు. వాళ్ళిద్దరూ డిస్ట్రాక్ట్ అవుతున్నారని అతనికి అనిపించింది. ఒకసారి ఎక్స్ప్రెషన్స్ బాగుంటే డైలాగ్ బాగోకపోవడం, ఒక్కోసారి డైలాగ్ బాగుంటే ఎక్స్ప్రెషన్స్ బాగోకపోవడం, ఇలా జరుగుతూ ఉంది. అలా వినయ్ ఇంకా సితార ఇద్దరూ మార్చి మార్చి తప్పులు చేస్తూనే ఉన్నారు. ఎంత ట్రై చేసినా ఆ రోజు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం లేదు. డైరెక్టర్ విరాజ్ చాలాసేపు చూసిన తర్వాత 50 మినిట్స్ బ్రేక్ చెప్పి సితార దగ్గరికి వెళ్లాడు. సితారా, ఈరోజు నీకేమైంది? ఎన్ని టేక్స్ తీసుకున్నావు అని అడిగాడు. సారీ సార్, నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఏదో విషయం నన్ను డిస్టర్బ్ చేస్తోంది అని చెప్తుంటే మాటలు మధ్యలోనే కట్ చేశాడు విరాజ్. నో 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 నో, ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీథింగ్. ఒక విషయం చెప్పు, నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా అని సడన్ గా అడిగాడు. అది నేను అని తడబడింది సితార. ఓకే, నాకు అర్థమైంది. నువ్వు ప్రేమించిన వ్యక్తిని ఇప్పుడు హీరోలో ఊహించుకుని యాక్ట్ చెయ్యి. నువ్వు ప్రేమించిన వ్యక్తి నిన్ను ప్రేమిస్తాడు, కానీ చెప్పడానికి భయపడుతూ ఉంటాడు. ఈ నెక్స్ట్ సీన్ లో నువ్వు నీ కోపం, బాధ, నిస్సహాయత ప్రదర్శించాలి అని అడిగాడు. ఆయన చెప్పింది శ్రద్ధగా విని తలూపింది సితార. డైరెక్టర్ ఆ తర్వాత వినయ్ వర్మ దగ్గరికి వెళ్లి, వినయ్, నువ్వు ఈ సీన్ లో ప్రస్తుతం నీ లోపల సంఘర్షణ చూపిస్తే చాలు అన్నాడు.
ఒక్కసారి ఆయన వైపు షాక్ తగిలినట్టు చూశాడు వినయ్. నువ్వు సితారని ఇష్టపడుతున్నావు, ఆ విషయం కూడా నాకు తెలుసు, నిజమే కదా అని అడిగాడు విరాజ్. ఒక్కసారి కళ్ళు పైకెత్తి ఆయన్ని చూశాడు. అతని కళ్ళల్లో నిర్లిప్తత కనబడుతోంది. ఇలా అంటున్నా నేనేమీ అనుకోవద్దు, కానీ ప్రస్తుతం నీ మానసిక స్థితి మన సినిమాకి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇదే నువ్వు షార్ట్లో చూపిస్తే సరిపోతుంది. గుడ్ లక్ అని భుజం తట్టాడు. ఆయన దేనికి గుడ్ లక్ చెప్పాడో నిజంగా వినయ్కి అర్థం కాక అయోమయంలో పడ్డాడు. అదే సమయంలో దూరంగా ఉన్న సితార వైపు అనుకోకుండా చూశాడు. వాళ్ళిద్దరి చూపులు కలుసుకున్నాయి. వెంటనే ఏదో ఆలోచిస్తున్నట్లు సితార ముఖం పక్కకి తిప్పేసింది. కొంతసేపటికి షాట్ రెడీ అయింది. డైరెక్టర్ విరాజ్ ఇచ్చిన ప్రోత్సాహంతో సితార వినయ్లిద్దరూ పోటీ పడి యాక్ట్ చేశారు. సీన్ చాలా బాగా వచ్చిందని డైరెక్టర్ ముఖం మీద ఒక సంతృప్తికరమైన నవ్వు కనిపించింది. ఆఖరికి సితార నీరసంగా నవ్వుతూ నిట్టూర్పు విడిచింది. కాని వినయ్ మాత్రం సన్నివేశాల్లో ఇంకా లీనమైపోయినట్టున్నాడు. అతని ముఖం మీద బాధ ఇంకా అలాగే ఉంది. ఆ రోజు వర్షం సీన్లో షూట్ చేయడం వల్ల సితార ఒళ్లంతా తడిసిపోయింది. ఆర్టిస్టులందరూ ఉపయోగించుకోవడానికి పక్కనే ఉన్న ఒక హోటల్ మొత్తం అరేంజ్ చేశాడు డైరెక్టర్ విరాజ్. అప్పటికే చాలా ఆలస్యమైంది. హోటల్ రూమ్ కి వెళ్తుంటే ఆమెకు లిఫ్ట్ దగ్గర వినయ్ కనిపించాడు. అతను కూడా లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. హలో వినయ్, సీన్ చాలా బాగా వచ్చింది. వర్షంలో బాగా తడిసిపోయినట్టున్నావు. ఇంటికి వెళ్లే ముందు ఫ్రెష్ అప్ అవ్వు, లేదంటే జలుబు చేస్తుంది అని చనువుగా అంది సితార. ఓకే అని సింపుల్ గా సమాధానమిచ్చాడు వినయ్. ఇంతలో ఆమెకు ఆలస్యం అవుతున్నందుకు రోషన్ దగ్గర నుండి మెసేజ్ వచ్చింది. మెసేజ్ కి రిప్లై చేస్తుంటే లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. వినయ్ లోపలికి వెళ్లాడు. ఏదో ఆలోచిస్తూ ముందుకు వెళ్లి లిఫ్ట్ డోర్స్ మధ్య ట్రాప్ అయింది సితార. పెద్దగా శబ్దం వినిపించింది. భయంతో వినయ్ ఆమెని లోపలికి లాగాడు. ఆమె వెళ్లగానే సడన్ గా డోర్ క్లోజ్ అయ్యి లిఫ్ట్ 3 ఫ్లోర్స్ కిందకి బేస్మెంట్ దగ్గర పడిపోయింది. లిఫ్ట్ మాల్ ఫంక్షన్ వల్ల అలా జరిగిందనుకున్నారు ఇద్దరు. వినయ్ కనుక ఆమెను వెనక్కి లాక్కపోయుంటే లిఫ్ట్ కి ఫ్లోర్ కి మధ్య ప్రమాదంలో ఇరుక్కునేది. ఆ ఆలోచన తలుచుకుంటేనే ఆమెకు భయమేసింది. ఇది గమనించిన వినయ్, ఇలాంటి చిన్న చిన్న హోటల్స్ లో ఇలాంటి లిఫ్ట్ ప్రాబ్లమ్స్ రావడం కామన్ సితారా, భయపడకు అని ఆమెకు ధైర్యం చెప్పాడు. సితార అతనికి థ్యాంక్స్ చెప్పింది. మరోవైపు సితార ఎంతసేపటికి హోటల్ నుండి రాకపోయేసరికి వందనకి టెన్షన్ స్టార్ట్ అయింది. సెట్ మొత్తం వెతికింది. ఎక్కడా ఆమెకు సితార కనిపించలేదు. ఆమె ఫోన్ కి ట్రై చేసినా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తోంది. ఆందోళనగా డైరెక్టర్ విరాజ్ దగ్గరికెళ్లి విషయం చెప్పింది. అప్పటికే సమయం అర్ధరాత్రి 12 అయింది. అదే సమయానికి వినయ్ వర్మ కూడా కనపడ్డం లేదని సెట్లో న్యూస్ స్ప్రెడ్ అయింది. వందన కంగారు పడ్డం చూసి, నువ్వేం భయపడకు, నేను మనుషుల్ని పెట్టి సితారను వెతికించే ఏర్పాటు చేస్తాను అని ఆమెకు నచ్చజెప్పి ఇంటికి పంపించేశాడు డైరెక్టర్ విరాజ్. ఇంటికి వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి బెడ్ మీద పడుకున్నా వందనకి నిద్ర రాలేదు. మళ్లీ ఒకసారి ఫోన్ చేసింది. కానీ అవతలి వైపు నుండి అదే మెసేజ్ వినిపించింది. నిద్ర పట్టక బెడ్ మీద అటూ ఇటూ దొర్లుతూ ఉంటే ఆమెకొక అన్నోన్ నంబర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఈ టైంలో ఎవరా అని ఫోన్ ఆన్సర్ చేస్తే, మీరు సితార అసిస్టెంట్ వందన ఆంటీనా అని అవతలి వైపు నుండి ఒక చిన్న పిల్లాడి వాయిస్ వినిపించింది. అవును బాబు, నువ్వెవరు అని ఆశ్చర్యంగా అడిగింది వందన. సితార మా అమ్మ ఆంటీ, అమ్మ ఇంకా ఇంటికి రాలేదు. నాకు భయం వేసి మీకు ఫోన్ చేశాను. ఏదైనా అవసరం ఉంటే ఈ నంబర్కి ఫోన్ చేయమని అమ్మ చెప్పింది అని అన్నాడు రోషన్. ఆ మాటలు వినగానే షాక్ అయింది వందన. సితారకు ఒక కొడుకున్నట్టు ఇప్పటి వరకు ఆమెకు తెలీదు. ఆమెకే కాదు, సెట్లో ఎవ్వరికి కూడా తెలీదని అనుకుంది. తను ఆలోచనల్లో ఉండగానే అమ్మకి మెసేజ్ చేస్తే వస్తున్నాను అని నాకు రిప్లై చేసింది. కానీ ఇంతవరకు రాలేదు. ఇంకా షూటింగ్ లోనే ఉందా ఆంటీ అని అడిగాడు రోషన్. మీ అమ్మగారు మాకు కనపడలేదు బాబు. షూటింగ్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడానికి పక్కనే ఉన్న హోటల్కి వెళ్లారు. ఆ తర్వాత ఎంత ట్రై చేసినా ఆమె ఎక్కడుందో తెలియలేదు అని చెప్పింది. ఏ టైం నుంచి కనపడ్డం లేదా ఆంటీ అని అడిగాడు రోషన్. రాత్రి 10 గంటల నుండి అని చెప్పింది వందన. ఒక్కసారి తన ఫోన్ చెక్ చేశాడు రోషన్. సితార అతనికి 10:15కి మెసేజ్ పెట్టింది. ఆంటీ, నేను ఇంట్లో ఒక్కడనే ఉన్నాను. నాకు భయం వేస్తుంది. మీరొచ్చి నన్ను పికప్ చేసుకుంటారా అని అడిగాడు రోషన్. సరే బాబు, మీరెక్కడుండేది అని అడిగింది వందన. అతను చెప్పగానే తన బండి తీసుకుని అక్కడికి వెళ్ళింది వందన. వాళ్ళ ఇంటి అడ్రస్ దగ్గరికి వెళ్లేసరికి భుజాన ఒక బ్యాగ్ తగిలించుకుని కనిపించాడు రోషన్. ఆంటీ, అమ్మ షూటింగ్ దగ్గరే ఉంటుందేమో
అలా అని నాకు అనిపిస్తోంది. మనం ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూద్దామా అని కారులో కూర్చునన్నాడు రోషన్. తాము ఇంతసేపు షూటింగ్ స్పాట్ దగ్గర వెతికినా కానీ ఆమెకు సితార కనిపించలేదు. ఎందుకో రోషన్ మాటలు వినేసరికి సితారకి వెతకడంలో తామేదో మిస్ అయ్యాము అని ఆమె కనిపించింది. స్పాట్కి ఇద్దరు వెళ్లేసరికి ఉదయం 5 అయింది. ఆ ప్రదేశం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. కొంత సమయం సెట్ మొత్తం వెతికినా రోషన్కి తన తల్లి కనిపించలేదు. అమ్మ నాకు 10:15కి మెసేజ్ పెట్టింది ఆంటీ. ఆ టైంలో అమ్మ ఎక్కడుంది అని అడిగింది రోషన్. హోటల్కెళ్ళింది బాబు అని చెప్పింది వందన. అయితే ఒకసారి హోటల్కి వెళ్ళి చూద్దామా అని అడిగాడు రోషన్. అతని తెలివితేటలకు ఆశ్చర్యపోయింది వందన. ఇంత సమయం ఆ ఆలోచన రానందుకు తనని తానే తిట్టుకుంది వందన. వెంటనే బాబుని తీసుకుని అక్కడికి వెళ్ళింది వందన. ఆ హోటల్ కొద్దిగా పాతపడినట్లుంది. ఇప్పటికే సారికా ఇష్యూతో ప్రొడక్షన్ భారీగా నష్టపోవడం వల్ల చిత్రాలయ వాళ్ళు ఖర్చులు తగ్గించుకోవడంలో పడ్డారు. రిసెప్షన్ దగ్గర నిద్రపోతున్న క్లర్క్ ని లేపి హోటల్ సీసీటీవీ ఫుటేజ్ చూడాలని అడిగింది వందన. అతను ఫుటేజ్ చూపించడం కుదరదని గట్టిగా చెప్పాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మాత్రమే వాళ్ళకా వివరాలు అందించడం జరుగుతుందని తేల్చి చెప్పేశాడు. వందన ఎంతసేపు అతన్ని బతిమాలినా పరిస్థితి అర్థమయ్యేలా వివరించి చెప్పినా లాభం లేకపోయింది. చేసేది లేక ఆమె పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తే వాళ్ళందరూ వేరే వేరే చోట పెట్రోలింగ్ లో ఉన్నారని, ఉదయం 8 గంటల తర్వాత తప్ప కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవడం వీలు పడదని చెప్పారు. వెంటనే రోషన్ తన ఫోన్ తీసుకుని ఒక నెంబర్కి కాల్ చేశాడు. అవతలి వైపు ఫోన్ ఎత్తగానే, డాడీ, నేనిప్పుడు అజంతా హోటల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రాగలవా అని అడిగాడు రోషన్. అంత ధైర్యంగా ఆ బాబు మాట్లాడగానే వందన షాక్ అయింది. ఇంత చిన్న వయసులోనే చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తున్న అతన్ని చూసి ఆమెకు ముచ్చటేసింది. 10 నిమిషాల తర్వాత హోటల్ ఎంట్రన్స్ దగ్గర హడావిడిగా ఒక స్పోర్ట్స్ కార్ వచ్చి ఆగింది. కార్లో నుండి సినిమా హీరోలాగా అందంగా 6 అడుగుల పొడవున్న వ్యక్తి బయటకి రావడం చూసి వందన మరింత ఆశ్చర్యపోయింది. అతడిని కృష్ణంరాజు గ్రూప్ సీఈఓ రిత్విక్ రాజ్గా ఆమె గుర్తుపట్టింది. అప్పుడే ఆమెకు సారికని ప్రొడక్షన్ నుండి అర్ధాంతరంగా తొలగించడానికి గల కారణమేమిటో అర్థమైంది. రిసెప్షన్ టేబుల్ దగ్గరున్న రోషన్ని చూసి అతని దగ్గరకొచ్చాడు రిత్విక్. బాబునెత్తుకుని ఏం జరిగిందని అడిగాడు. రోషన్ అతనికి పరిస్థితి మొత్తం వివరించాడు. 10 గంటల 15 నిమిషాలకు రిప్లై చేసిందని, ఆ తర్వాత 10 గంటల 30 నిమిషాల నుండి ఎన్నిసార్లు కాల్ చేసినా కనెక్ట్ అవ్వలేదని కూడా చెప్పాడు. డాడీ, ఇప్పుడు మనం సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తే అమ్మ ఎక్కడ మిస్ అయిందో తెలుస్తుంది. కానీ ఈ అంకుల్ చూడనివ్వడం లేదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అన్నాడు అని కంప్లైంట్ చేశాడు. మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా అని అడిగాడు రిత్విక్. ఇచ్చాను సార్, కానీ వాళ్ళు 8 గంటల తర్వాతే మనుషుల్ని పంపిస్తామని చెప్పారు అని సమాధానం చెప్పింది వందన. రిత్విక్ అలాగే హోటల్ ఎంట్రన్స్ దగ్గరకు వెళ్లి ఒక ఫోన్ కాల్ చేశాడు. 10 నిమిషాల్లో 2 పోలీస్ కార్స్ అక్కడ ప్రత్యక్షమయ్యాయి. వాటి నుంచి హడావిడిగా కొంతమంది యూనిఫామ్ లో ఉన్న ఆఫీసర్స్ బయటకు దిగి హోటల్ వైపు వచ్చారు. వాళ్ళందరి వైపు ఆశ్చర్యంగా చూసింది వందన. ఇంత తక్కువ సమయంలో అంతమంది పోలీస్ ఆఫీసర్స్ ని రిత్విక్ అక్కడికి ఎలా రప్పించగలిగాడో ఆమెకు అర్థం కాలేదు. ఎపిసోడ్ నెంబర్ 143 ఆఖరి కోరిక. హోటల్ అజంతా దగ్గరికి వచ్చిన పోలీస్ చీఫ్ రిత్విక్ ని కలుసుకుని విషయమేంటో తెలుసుకున్నాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా సీసీటీవీ ఫుటేజ్ చూసే అరేంజ్మెంట్స్ చేశాడు. కంట్రోల్ రూమ్ 2nd ఫ్లోర్ లో ఉంది. అక్కడికి వెళ్లడానికి లిఫ్ట్ దగ్గరికి వెళ్లి చూస్తే లిఫ్ట్ పనిచేయడం లేదని గమనించారు. మెయింటెనెన్స్ ప్రాబ్లం సార్, అప్పుడప్పుడు ఇలా ఆగిపోతుంటుంది అని తలదించుకుని సమాధానం చెప్పాడు రిసెప్షన్ క్లర్క్. వెంటనే దీన్ని రిపేర్ చేయించండి అని ఆర్డర్ చేశాడు మేనేజర్. డాడీ, అమ్మ ఇందులో ఇరుక్కుపోయి ఉంటుందా అని సందేహంగా అడిగాడు రోషన్. ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది వందన. అలా కూడా జరిగే అవకాశం ఉందని అప్పుడు ఆమెకు అనిపించింది. సార్, అలా జరిగే అవకాశం లేదు. ఒకవేళ అదే నిజమైతే మా కంట్రోల్ రూమ్ లో తెలుస్తుంది అని అన్నాడు మేనేజర్. సరే, కంట్రోల్ రూమ్ కి వెళ్ళి చూద్దాం పదండి అంటూ అక్కడి నుండి దారి తీశాడు రిత్విక్. రూమ్ దగ్గరికి వెళ్లేసరికి కంట్రోల్ రూమ్ లో ఉండాల్సిన 4 గార్డ్స్ పేకాట ఆడుకుంటూ కనిపించారు. వెంటనే మేనేజర్ వాళ్ళిద్దరికీ చీవాట్లు పెడుతూ ఉంటే, అనవసరంగా వీళ్ళని తిట్టడం వేస్ట్. ముందర సితార్ ఎక్కడుందో కనిపెట్టాలి, త్వరగా పని చేయండి అన్నాడు. అందరూ కంప్యూటర్ రూంలోకి వెళ్లి
స్క్రీన్ వైపు చూస్తే అక్కడ లిఫ్ట్లో వినయ్ వర్మని కౌగలించుకున్న సితార కనిపించింది. చీకటిగా ఉన్నా కానీ ఆమెను గుర్తుపట్టడం తేలికైంది. అంతకు ముందు రోజు వర్షంలో షూటింగ్ చేయడం వల్ల ఆమె కొంచెం చలి ఎక్కువైంది. ఆ టైంలో అనుకోకుండా ఆమె వణుకుతూ ఉంటే వినయ్ వర్మ ఆమెను కౌగలించుకున్నాడు. ఆశ్చర్యపోతూ మానిటర్ దగ్గరికి కదిలాడు రిత్విక్. అతని ముఖం మీద ఎక్స్ప్రెషన్స్ చూడగానే హోటల్ మేనేజర్ భయంతో వణికిపోయాడు. నా ముఖం చూస్తారేంటి? మీ మెయింటెనెన్స్ టీంని పిలవండి త్వరగా. మీ హోటల్లో అందరూ ఇడియట్స్ లాగా ఉన్నారు అని సీరియస్ గా హోటల్ మేనేజర్ నని వందన వైపు తిరిగాడు. ఇంతకన్నా గొప్ప హోటల్ దొరకలేదా మీకు అని ఆమెను అడిగాడు. ఆమె సమాధానం చెప్పకుండా నిలబడింది. రిత్విక్ మాత్రం ఇంకా స్క్రీన్ మీద కనపడిన వినయ్నే చూస్తూ ఉన్నాడు. అతని ముఖంలో భావాలు గమనించిన వందన, నిన్న వర్షంలో సీన్ షూట్ చేశారు సార్, అందుకే మేడం గారికి చల్లేస్తుందేమో అని ఇంకేం చెప్పాలో తెలియక ఆగిపోయింది. ఎలా తెలిసిందో తెలీదు కానీ సడన్ గా అక్కడికి రిపోర్టర్స్ వచ్చేశారు. పోలీస్ చీఫ్ తన మనుషులతో వాళ్ళని కంట్రోల్ చేయడంలో బిజీగా ఉన్నారు. మెయింటెనెన్స్ స్టాఫ్ వచ్చిన తర్వాత లిఫ్ట్ బేస్మెంట్ లో ఉండిపోయింది అన్న విషయం గుర్తించారు. వాళ్ళ సహాయంతో లిఫ్ట్ డోర్ తెరిచి, వినయ్ సార్, మీరిద్దరూ లోపలే ఉన్నారా అని అరిచింది వందన. ఎస్ వందన, మేము ఇక్కడే ఉన్నాం అని వినయ్ వర్మ సమాధానం ఇచ్చాడు. అప్పటికే సితారకి చలి జ్వరం వచ్చి స్పృహ తప్పి పడిపోయింది. మెయింటెనెన్స్ టీం వచ్చారు సార్, లిఫ్ట్ రిపేర్ అవుతోంది, మీరేం కంగారు పడకండి అని చెప్పింది వందన. యా, నాకేం పర్వాలేదు, కానీ సితారకి మాత్రం హై ఫీవర్ గా ఉంది అని చెప్పాడు వినయ్. ఓకే సార్, మీ టెన్షన్ పడకండి, వీలైనంత త్వరలో మీ ఇద్దరూ క్షేమంగా బయటకొస్తారు అని భరోసా ఇచ్చింది వందన. విన్నావుగా సితారా, మనం బయటకెళ్ళిపోతాం, త్వరగా నిద్రలే, నిద్రపోతే నీకు ఫీవర్ ఇంకా ఎక్కువైపోతుంది అని చెప్పాడు వినయ్. అని నిద్రలోనే మూలిగింది సితార. ఆమెను దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పడానికి నుదుటి మీద ముద్దు పెట్టాడు వినయ్. కంప్యూటర్ రూమ్ లో కూర్చుని ఇవన్నీ చూస్తున్నాడు రిత్విక్. కోపంతో అతని పిడికిళ్లు బిగుసుకున్నాయి. వెంటనే రోషన్ని తీసుకుని బేస్మెంట్ దగ్గరికి వెళ్తూ ఉండగా వందన కూడా వాళ్ళని జాయిన్ అయింది. అంబులెన్స్ ఎక్కడుంది అని సీరియస్ గా అడిగాడు రిత్విక్. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర రిపోర్టర్స్ బ్లాక్ చేశారు సార్, అంబులెన్స్ లోపలికి రావడానికి కష్టమని పోలీస్ చీఫ్ ఇప్పుడే చెప్పారు అని కంగారు పడి అతన్ని అందుకోవడానికి వేగంగా నడుస్తూ సమాధానం చెప్పింది వందన. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? బ్లడీ హెల్ అని కోపంగా అన్నాడు రిత్విక్. రిపోర్టర్స్ చాలా మంది ఉన్నారు సార్, పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు అని చెప్పింది. అందరూ కట్టుకునెళ్లి ఏ గంగలో అయినా దూకి చావండి, ఈ మీడియా వాళ్ళని నేను ఊరికే వదలను అని ముందుకు నడుస్తూ అన్నాడు రిత్విక్. మెయింటెనెన్స్ టీం సహాయంతో మొత్తానికి బేస్మెంట్ లో ఉన్న లిఫ్ట్ డోర్స్ ఓపెన్ చేశారు. డోర్ ఓపెన్ చేయగానే మొట్టమొదటి వినయ్ వర్మకి రిత్విక్ కనిపించాడు. ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉంటే అపస్మారక స్థితిలో ఉన్న సితారని తన చేతుల్లోకి తీసుకుని వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు రిత్విక్. అతని వెనకే వెళ్తున్న రోషన్ తన తల్లి చేయి పట్టుకుని చూసి, అమ్మకి చాలా ఎక్కువ జ్వరంగా ఉంది డాడీ అని చెప్పాడు. వందన లోపలికి వెళ్లి వినయ్ వర్మకి సహాయం చేయాలని చూస్తే అతను సున్నితంగా తిరస్కరించాడు. హోటల్ ఎంట్రన్స్ దగ్గర రిత్విక్ సితారనెత్తుకుని కనపడగానే రిపోర్టర్స్ అందరిలో కలకలం చెలరేగింది. అందరూ అక్కడ సూపర్ స్టార్ వినయ్ వర్మ కనపడతాడు అనే ఉద్దేశంతో వచ్చారు. కానీ వాళ్ళని ఆశ్చర్యపరుస్తూ వ్యాపార సామ్రాజ్యం అధినేత అయిన రిత్విక్ కనిపించాడు. ఒక్క క్షణం తన ఫోకస్ మొత్తం వేరే విధంగా మళ్లించారు రిపోర్టర్స్. తమ పంట పండినట్లు వాళ్ళు ఫీల్ అయ్యారు. రిత్విక్ ను చూడగానే, సార్, సితార మీరు డేట్ చేస్తున్నారని మేం విన్నదంతా నిజమేనా? దాని మీద మీ కమెంట్ ఏంటి? అసలు మీకు ఆమెకు ఎలాంటి సంబంధం ఉంది అని వెంటపడుతూ అడిగారు రిపోర్టర్స్. రిత్విక్ అక్కడ ఉన్నంతసేపు కెమెరా ఫ్లాష్ అవుతూనే ఉంది. అతను వాళ్ళ ప్రశ్నల్ని పెడచెవిన పెడుతూ సితారను తీసుకుని హడావిడిగా నడుస్తున్నాడు. వాళ్ళ మీద కోపం చూపించబోతుంటే తన చేతుల్లో ఉన్న సితార కదిలింది. ఆ మీడియా వాళ్ళ హడావిడి వల్ల ఆమెకు డిస్టర్బెన్స్ అయినట్టు అనిపించింది. వాళ్ళ వైపు ఒకసారి సీరియస్ గా చూశాడు. కానీ రిపోర్టర్స్ మాత్రం అతని చూపులని ఇగ్నోర్ చేశారు. రోషన్ భయంగా తన తండ్రి చేతులు పట్టుకున్నాడు. ఇప్పటి వరకు అంతమంది జర్నలిస్ట్ ని రోషన్ చూడనే చూడలేదు. వందన హడావిడిగా వాళ్ళని పక్కకి తోస్తూ, హలో సార్, ప్లీజ్ పక్కకి జరగండి, మీరు ఎంట్రన్స్ ని బ్లాక్ చేస్తున్నారు, సేఫ్టీ ముఖ్యం కదా, కొంచెం కోఆపరేట్ చేయండి అని విజ్ఞప్తి చేసింది. ఇంతలో వీళ్ళ హడావిడికి సితార నిద్రలేచింది. మేడం, టాపిక్ చేంజ్ చేయకండి, సేఫ్టీ ముఖ్యమని మాకు తెలుసు. సార్ సైలెంట్ గా ఉన్నారంటే మేడంకయ్య ఆయనకి సంబంధం ఏంటి? గర్ల్ ఫ్రెండా, పెళ్లి చేసుకోబోతున్నారా, లేదంటే వేరే ఏదైనా రిలేషన్షిప్ ఉందా? ఏదోటి వివరంగా చెప్పాలిగా. సితార గారు సత్యసాయి అనాథాశ్రమం నుండి వచ్చారు. ఆ ఆశ్రమం వార్డెన్ శ్రీనివాసులతో కొంతకాలం చైల్డ్ అబ్యూస్ నేరం కింద అరెస్ట్ అయ్యారు. మీరు కూడా చిన్నప్పుడు లైంగిక వేధింపులకు ఏమైనా గురయ్యారా అంటూ
అడ్డమైన ప్రశ్నలతో ఆమెను రాబందుల్లా పీకుతిన్నారు. సినిమా వాళ్ళకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించారు. సితార కంట్లో అప్రయత్నంగా నీళ్లు కనిపించాయి. ఆమె కళ్ళు గట్టిగా మూసుకుంది. రిత్విక్ ఉన్న చోటే రాయిలా నిలబడిపోయాడు. రోషన్ డానీ అని పిలవాలనుకున్నాడు. కాని ఆ రిపోర్టర్స్ అందర్నీ చూసేసరికి అతనికి భయంతో నోట మాట రాలేదు. సడన్ గా రిత్విక్ తన కొడుకు రోషన్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అదే టైంకి 3-4 పోలీస్ వాహనాలు అక్కడికొచ్చాయి. పోలీస్ చీఫ్ అక్కడున్న రిపోర్టర్స్ అందర్నీ క్లియర్ చేయడంలో పడ్డాడు. ఇంతలో వినయ్ వర్మ కూడా అక్కడికొచ్చాడు. అక్కడున్న రిపోర్టర్స్ అందర్నీ చూసి షాక్ అయ్యాడు. అంబులెన్స్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చింది కానీ లోపలికి రాలేకపోతుంది. రిత్విక్ మెల్లిగా కదులుతుంటే రిపోర్టర్స్ అతన్ని చుట్టుముట్టారు. సార్, మీరింకా మా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అంటూ అతని దారికి అడ్డంగా వచ్చి మైకులు ముందు పెట్టారు. చాలా సహనంగా రిత్విక్ ప్లీజ్ పక్కకు జరగండి అంటూ వాళ్ళ అడ్డు తొలగించుకోవడానికి ట్రై చేశాడు. అయినా కానీ వాళ్ళ అడ్డు తప్పుకోకుండా మొండికేశారు. కోపంతో రిత్విక్ వారిలో ఒకరి మీద చేయి చేసుకున్నాడు. వెంటనే రిత్విక్ ఎవరినో కొట్టాడు. కేఆర్ గ్రూప్ సీఈఓ దురాగతం, ధనవంతుడి తలపొగరు, ఇలా ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒక రిపోర్టర్ కెమెరాతో ఫోటో తీస్తుంటే రిత్విక్ మరింత కోపంతో ఆ కెమెరా తీసుకుని నేలకేసి కొట్టాడు. ఒక మనిషి స్పృహలో లేకపోతే తలతిక్క ప్రశ్నలతో చంపుకు తింటున్నారు. అసలు మీరు మనుషులేనా? కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళకపోతే ఇప్పుడు కెమెరా పగిలింది, నెక్స్ట్ టైం ఏం పగులుతాయో నేను చెప్పలేను అని సీరియస్ గా వాళ్లకు వార్నింగ్ ఇస్తూ అన్నాడు రిత్విక్. అక్కడ జరిగిన సంఘటనతో చుట్టుపక్కలున్న అందరూ షాక్ అయ్యారు. అతనికి భయపడి పక్కకు తప్పుకున్నారు. రిత్విక్ సితారను మోసుకుని అంబులెన్స్ దగ్గరకెళ్లాడు. అంబులెన్స్ హాస్పిటల్ కి చేరుకుంది. డాక్టర్స్ ఆమెను పరీక్షించిన తరువాత ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు. లిఫ్ట్ లో టెంపరేచర్ చాలా తక్కువ ఉండడం వల్ల చలిజ్వరం వచ్చిందని చెప్పారు. కానీ కొంచెం ఆలస్యం అయ్యుంటే ఆమెకు నిమోనియా వచ్చుండేదని కూడా అన్నారు. ఒకరోజు రెస్ట్ తీసుకోవడం కోసం ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశారు. అడ్మిట్ అయిన వెంటనే రిత్విక్ వందన ఇంకా రోషన్ ని అక్కడ వదిలి వెళ్లిపోయాడు. హోటల్ ఎంట్రన్స్ దగ్గరున్న రిపోర్టర్స్ కొంతమందిని సేఫ్టీకి భంగం కలిగించినందుకు పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ళిద్దరినీ తిరిగి మళ్లీ రిపోర్టింగ్ చేయడానికి వీల్లేదనే విధంగా చర్యలు తీసుకున్నాడు రిత్విక్. హోటల్ రిసెప్షన్ క్లర్క్ ద్వారా న్యూస్ బయటపడినట్లు పోలీసులు తెలుసుకున్నారు. రిత్విక్ ఆ న్యూస్ దాచడానికి ఎంత ప్రయత్నించినా కానీ వీలు పడలేదు. సితార ఒక హై ప్రొఫైల్ మ్యారేజ్ చేసుకుంటుంది అన్న విషయం బయటపడింది. సితార సినిమాలో యాక్ట్ చేయడం వల్లనే సారికని ఆ సినిమా నుండి తొలగించారని ప్రెస్ ఇంకా మీడియా వాళ్ళు రకరకాల కథనాలు ప్రచురించడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయిన రిత్విక్ వివాహ విషయంలో మూడో వ్యక్తి ప్రవేశించింది అంటూ ఊహాగానాలు చేశారు. ఇదిలా ఉండగా పోలీస్ స్టేషన్ లో పనులన్నీ పూర్తి చేసుకున్న తరువాత రిత్విక్ కి తన తాతయ్య దగ్గర నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని అర్జెంటుగా ఇంటికి వచ్చి కలవమని చెప్పాడు రాఘవరాజు. ఆయన ఏం చెప్పబోతున్నారు రిత్విక్ కి చూచాయంగా అర్థమైంది. ప్రస్తుతం ఈ విషయం అతనికి ఇంత ఇంపార్టెంట్ కాదని అనిపించింది. అందుకే పోలీస్ స్టేషన్ నుండి బయటకొచ్చిన తర్వాత హాస్పిటల్ కి వెళ్లాడు. ఆమెకు సెలైన్ ఎక్కించారు. తన తండ్రి లోపలికి రావడం చూసి రోషన్ ముఖం ముడుచుకున్నాడు. సితారన్ అలా మధ్యలో వదిలేసి వెళ్లిపోవడం అతనికి నచ్చలేదు. అదే విధంగా రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలు కూడా అతను విన్నాడు. దానికి తన తండ్రి సమాధానం చెప్పకపోవడం కూడా రోషన్ ని ఎక్కువ బాధ పెట్టింది. రిత్విక్ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి సితార నుదిటి మీద చెయ్యి పెట్టి టెంపరేచర్ చూశాడు. ఇంకా ఆమె ఒళ్ళు కొంచెం వేడిగా ఉంది. ఒక్కసారి రోషన్ వైపు తిరిగి, నాన్న రోషన్, నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు తెలుసు. నాకొకే 1 నెల రోజులు టైం ఇవ్వు, అన్ని విషయాలు సెటిల్ చేస్తాను. నువ్వు మాత్రం ఇక నుండి అమ్మని జాగ్రత్తగా చూసుకో. నాకు కొన్ని ముఖ్యమైన పనులున్నాయి, చూసుకుని వస్తాను అన్నాడు రిత్విక్. తన తండ్రి అలా మాట్లాడేసరికి రోషన్ ముఖంలో ఆనందం ప్రవేశించింది. వెంటనే తన తండ్రిని హత్తుకున్నాడు. అక్కడే ఉన్న వందనకి జాగ్రత్తలు చెప్పి వెనుతిరిగాడు రిత్విక్. తమ ఇంటికి వెళ్తుంటే దారిలో తాతగారి దగ్గర నుండి మరొకసారి రిత్విక్ కి ఫోన్ వచ్చింది. చాలా ముఖ్యమైన విషయమని ఆలస్యం చేయొద్దని నొక్కి చెప్పాడు రాఘవరాజు. ఈ మధ్య తన తాతయ్యని ఎక్కువసార్లు కలవలేదు రిత్విక్. తన పనివాళ్లు ఇంకా చుట్టాల ద్వారా ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ వచ్చాడు. రోజు రోజుకి తాతయ్య పరిస్థితి విషమిస్తోందని చెప్పారు వాళ్ళు. అందుకే ఆయన శివానితో తన వివాహం కోసం కంగారు పడుతున్నాడని రిత్విక్ అర్థం చేసుకున్నాడు. అంతేకాకుండా 1 నెల రోజుల వ్యవధిలోనే తాతయ్య వివాహం జరిపించాలని అనుకుంటున్నాడన్నట్టుగా కూడా తెలిసింది. కొన్నాళ్ల నుండి రిత్విక్ ఇంటికి వెళ్లకుండా తన ప్రైవేట్ అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు.
అరుణ్ని కూడా అదే అపార్ట్మెంట్కి షిఫ్ట్ చేసి కొంతమంది పనివాళ్ళని రక్షణగా పెట్టాడు. రిత్విక్ ఇంటికి రాగానే రాఘవరాజు ఏవీ మాట్లాడలేదు. ఆయన పక్కనే నిలబడున్న శివాని రహస్యంగా అతన్ని గమనిస్తోంది. రిత్విక్ ఆమె వైపు సీరియస్ గా చూశాడు. అతని కళ్ళు చురకత్తుల్లాగా ఆమెని గుచ్చుకున్నాయి. తనేం చేసినా కాని రిత్విక్ దృష్టి నుండి తప్పించుకోలేదని ఆమెకు అర్థమైంది. పెళ్లి ఏ రోజు పెట్టుకుందాం అనుకుంటున్నావు? అనవసరమైన ప్రశ్నలతో కాలయాపన చేయకుండా డైరెక్ట్ గా అడిగాడు రాఘవరాజు. ఇంకా రిత్విక్ ఏ సమాధానం చెప్పకుండానే, ఇప్పుడు శివాని ప్రెగ్నెంట్ కూడా అయ్యింది. ఇంకా ఆలస్యం చేస్తే ఎవ్వరికీ మంచిది కాదు. నీ వివాహం రోజు నిశ్చయమైన నాడే నా మనసుకు శాంతి లభిస్తుంది. బయట నువ్వే వ్యవహారాలు పెట్టుకుంటావో అన్న దాంతో నాకు సంబంధం లేదు. నీక్కూడా వయసొచ్చింది. ఒక వివాహం కుటుంబంతో ఎంతో అవసరం. శివానీని నువ్వు పెళ్లి చేసుకోవాలన్నది నా ఆఖరి కోరిక. అప్పుడే ఆమెకు మన కుటుంబంలో ఒక శాశ్వత స్థానం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటే కనుక శివాని కడుపున పుట్టబోయే నా మునిమనవణ్ణి కూడా చూడాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నువ్వెప్పుడు కూడా నా మాటకెదురు చెప్పలేదు. నా ఆరోగ్యం క్షీణిస్తోందని కూడా నీకు తెలుసు. నేనింకా ఎంతకాలం బ్రతుకుతానో తెలీదు. నా ఆఖరి కోరిక నెరవేరుస్తావని ఆశిస్తున్నాను అని నీళ్లు నిండిన కళ్లతో అడిగాడు రాఘవరాజు. చాలా కాలం తర్వాత ఆయన అలా మాట్లాడేసరికి ఒక్కసారిగా రిత్విక్ మనసుకి కష్టం కలిగింది. దానికేం సమాధానం చెప్పాలో తెలియక అలాగే నిలబడిపోయాడు. ఎపిసోడ్ 144 మర్డర్. రాఘవరాజు మాటల్లో రిత్విక్కి నిజాయితీ కనిపించింది. ఆయనకు సంబంధించినంతవరకు పెళ్లి చేసుకోవడం ద్వారానే శివానికి తమ కుటుంబంలో ఒక అధికారమైన స్థానం లభిస్తుంది. ఆమెకా స్థానం కట్టబెట్టాలని ఆయన ఎంతో కాలం నుండి తాపత్రయపడుతున్నాడు. రిత్విక్ ఆయన వైపు నిస్సహాయంగా చూశాడు. తన మనవడి కళ్లల్లో బాధ కనపడగానే, నువ్వు నిజంగా ఆ అమ్మాయిని ప్రేమిస్తే కనుక ఆమెను కూడా నువ్వు నీ దాన్ని చేసుకోవచ్చు. మన కుటుంబంలో దానికి కూడా పద్ధతులు వెసులుబాట్లు ఉన్నాయి అన్నాడు రాఘవరాజు. ఆ అమ్మాయి అంటే రిత్విక్కి చాలా ఇష్టమని రాఘవరాజుకి అర్థమైంది. తమ అధికారానికి ఎప్పుడూ ఎదురు చెప్పని రిత్విక్ ఈ ఒక్క అమ్మాయి విషయంలోనే తన మాటను లెక్క చేయడం లేదు. అంటే ఆ అమ్మాయి అతని మీద ఎంత ప్రేమ చూపించిందో అనుకున్నాడాయన. ఆ మాటలు విన్న శివాని ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. ఇద్దర్నీ ఎలా పెళ్లి చేసుకుంటాడో ఆమెకు అర్థం కాలేదు. చాలాసేపు నిశ్శబ్దం తర్వాత రిత్విక్ మాట్లాడడం ప్రారంభించాడు. తాతయ్య, చిన్నప్పుడు మీరు నాకు హారిక వాళ్ళ కుటుంబంలో ఒకరితో వివాహం నిశ్చయించిన విషయం మీకు గుర్తుందా? మీకు గుర్తులేకపోయినా నాకు గుర్తుంది. కానీ శివానిని అడాప్ట్ చేసుకున్న తర్వాత మీరా వివాహం రద్దు చేసేశారు. ఈ విషయంలో హారిక వాళ్ల తాతగారు కూడా మీతో గొడవ పడ్డారు అని ఆగాడు. ఆలోచనల్లో పడ్డాడు రాఘవరాజు. ఆయన దృష్టిలో వివాహ బంధం అనేది ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ లాంటిది. అలాంటిది శివానిని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నాడంటే దాని వెనక కారణం ఏదో తెలుసుకోవాలనుకున్నాడు రిత్విక్. మీరు నన్ను పదే పదే శివానిని పెళ్లి చేసుకుని మీ ఆఖరి కోరిక తీర్చమని అడుగుతున్నారు. ఈమెను నేను పెళ్లి చేసుకోవడం వల్ల మీకంత సంతృప్తి ఎందుకు కలుగుతుంది? అసలు ఈమెలో అంత స్పెషాలిటీ ఏముంది? ఈరోజు ఈ విషయం నాకు తేల్చి చెప్పండి అని సూటిగా అడిగాడు రిత్విక్. ఆ మాటలు వినేసరికి తాతయ్య పెదవులు బిగుసుకున్నాయి. ఆయన ఇంకేం మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఆయన మౌనం చూసి రిత్విక్కి అనుమానం మరింత గట్టిపడింది. తన తాతయ్యకి ఆఖరి రోజులు దగ్గర పడ్డాయి అన్న విషయం రిత్విక్కి అర్థమైంది. తన తాతగారి ఆస్తి విషయంలో చాలా మంది చాలా రకాలుగా గొడవలు పడుతున్నారు. ఈ గొడవలు సెటిల్ అయ్యేంతవరకు సితారని తన ఇంటికి తీసుకురాకూడదననుకున్నాడు రిత్విక్. చాలాసేపటి వరకు రాఘవరాజు మాట్లాడకపోయేసరికి రిత్విక్ మళ్లీ అడిగాడు. తాతయ్య, నేను శివానిని పెళ్లి చేసుకోవడమే నీ ఆఖరి నిర్ణయమా అని అడిగాడు. శివాని తన కింద పెదవిని కొరుకుతూ నెమ్మదిగా రాఘవరాజు భుజం మీద చెయ్యి వేసింది. ముడతలు పడిన అతని చెయ్యి శివాని చేతిమీద ఉంచాడు. ఇప్పటికే ఈ విషయం నేను చాలాసార్లు ఖరాఖండిగా చెప్పాను. నువ్వు ఎవ్వరినైనా మనసు పడితే వాళ్ళని ఎలా డీల్ చేసుకోవాలో నువ్వే చూసుకో. శివాని ఈ కుటుంబానికి కాబోయే కోడలన్నది నా ఆఖరి నిర్ణయం. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు అని చెప్పాడు. తాతయ్య, మీరిష్టపడుతున్నారు కాబట్టి నేను మీ మాటను జవదాటను. మీ ఇష్టమే నా ఇష్టం అని సడన్ గా డిక్లేర్ చేశాడు రిత్విక్. ఆ మాటలు వినగానే రాఘవరాజు కూడా ఆశ్చర్యపోయాడు. కనీసం కొంతసేపైనా తన మాటలకి ఎదురు చెప్తాడో ఏమో అనుకున్నాడు. ఇప్పుడు
ఎందుకు తన నిర్ణయం ఇలా మార్చుకున్నాడో కూడా ఆయనకు అర్థం కాలేదు. రిత్విక్ సౌమ్య స్వభావం ప్రస్తుతం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. శివానికి కూడా ఇది విచిత్రంగా అనిపించింది. రిత్విక్ వాళ్ళ భావాలతో సంబంధం లేకుండా, ఇది తాతగారి ఆఖరి కోరిక కాబట్టి దీనికి ఎదురు చెప్పడానికి నాకు మనసు రావడం లేదు. అయినా మీకు వయసు అయిపోయింది. మీ ఇష్ట ప్రకారమే నా పెళ్లి జరగాలి అనుకుంటున్నారు. అలాగే చేద్దాం, నాకెటువంటి అభ్యంతరం లేదు అని సిగరెట్ వెలిగించుకుంటూ చెప్పాడు. రిత్విక్ ప్రవర్తన ఆ రోజు రాఘవరాజుకి షాకింగ్ గా అనిపించింది. నువ్వు నిజంగానే శివానిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా అని నమ్మలేనట్లుగా అడిగాడు రాఘవరాజు. మీరంతా అనుమానించాల్సిన అవసరం లేదు తాతయ్య. నేను మాటిచ్చానంటే ఖచ్చితంగా తప్పనన్న విషయం మీకు కూడా తెలుసు అన్నాడు రిత్విక్. వెంటనే రాఘవరాజు ముఖంలో ఆనందం కనిపించింది. వెంటనే ఈ విషయం మీడియా ముందు అనౌన్స్ చేద్దాం. అందుకు తగిన అరేంజ్మెంట్స్ చేయమని నేను మన వాళ్లతో చెప్తాను. త్వరలో మన ఇంట్లో 2 పెద్ద ఫంక్షన్లు జరగబోతున్నాయి. కానీ అదే సమయంలో మీరు కూడా నాకు ఒక కోరిక తీర్చాలి అని చెప్పాడు రిత్విక్. అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు రాఘవరాజు. ఇంతకు ముందు మీరు నాకిచ్చిన మాట మర్చిపోకండి అన్నాడు రిత్విక్. ఆ మాటలు అనడంతో రాఘవరాజు అతని భావం అర్థం చేసుకున్నాడు. నువ్వు దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. పెళ్లికి ముందరే నా సర్వస్వం, నా అధికారం నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను అని భరోసాగా అన్నాడు. రాజుగారి కుటుంబానికి నిజమైన వారసత్వం, అధికారం అంటే అది ఎంతో శక్తివంతమైన స్థానం. ఆ స్థానం ఆస్తి కన్నా కూడా చాలా విలువైంది. కుటుంబంలో పెద్దవారికి మాత్రమే ఆ స్థానం దక్కడం రాఘవరాజు వంశంలో ఆనవాయితీగా వస్తుంది. సహజంగా తన ఆఖరి గడియల్లో తప్ప ఈ శక్తి ఎవ్వరికీ అప్పగించరు. ఈ శక్తి ఉన్నవాళ్లు ప్రపంచంలో తమకు ఇష్టం వచ్చింది చేయగలరు. కొన్ని శతాబ్దాలుగా ఆ అధికారం పారంపర్య ఆస్తిగా రాఘవరాజు కుటుంబంలో చేతులు మారుతూ వచ్చింది. ఎంతో మంది ఆ అధికారం దక్కించుకోవాలని ఆశపడుతూ వచ్చారు. ఈ అధికారం రాఘవరాజు తనకు నమ్మకస్తుడైన మనవడికి తప్ప ఇంకెవ్వరికీ ఇవ్వాలనుకోలేదు. ఒకవేళ తన కుటుంబంలో ఎవరికైనా ఇస్తే చచ్చిన తర్వాత కూడా తన ఆత్మకు శాంతి లేకుండా చేస్తారని రాఘవరాజు అభిప్రాయపడ్డాడు. సరే, నువ్వు శివానిని పెళ్లి చేసుకుంటానని మీడియాతో చెప్పినప్పుడే నేను కూడా రాజుగారి కుటుంబంలో సర్వాధికారాలు నీకే దారాదత్తం చేస్తున్నట్టు పత్రికాముఖంగా ప్రకటిస్తాను అని చెప్పాడు రాఘవరాజు. ఓకే తాతయ్య, ఆ ప్రకారంగా నేను అరేంజ్మెంట్స్ చేస్తాను అని చెప్పాడు రిత్విక్. సంతృప్తిగా అక్కడి నుండి వెళ్లిపోయాడు రాఘవరాజు. వెళ్లిపోయిన తర్వాత రిత్విక్ అని అతని వెనకాల నిలబడి భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా పిలిచింది శివాని. ఒక్క క్షణం ఆగి ఆమె వైపు తిరిగి చూశాడు రిత్విక్. ఎప్పుడూ లేనిది శివాని కళ్ళలో సిగ్గు కనిపించింది. ఏదో చెప్పడానికి సంశయిస్తున్నట్లు అతనికి అనిపించింది. ఏంటి అని పొడిపొడిగా అడిగాడు. నువ్వు నిజంగానే నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అని చాలాసేపటి తర్వాత అడిగింది. అతను ఆమె వైపు ముభావంగా చూశాడు తప్ప ఏమీ సమాధానం చెప్పలేదు. కొన్నాళ్ల క్రితం నువ్వు నన్ను పెళ్లి చేసుకోనన్నావు. సడన్ గా నీ అభిప్రాయంలో మార్పెలా వచ్చిందో తెలుసుకోవాలనుంది. ఇది నేనస్సలు ఊహించలేదు. అందుకే నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది అని చెప్పింది శివాని. అంతా విన్న తర్వాత చివరగా, ఇందులో అంత ఊహించలేనిదేవీ లేదు అని సింపుల్గా అన్నాడు. ఆ తర్వాత మౌనంగా ఉన్నాడు. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే సితార సంగతేంటి అని అడిగింది శివాని. ఆమె పేరు పలికే అర్హత కూడా నీకు లేదు అని సీరియస్గా అన్నాడు రిత్విక్. ఓకే, నాకు తెలుసు. అసలు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడమే చాలా పెద్దవరం నాకు. అంతకన్నా మించి నీ నుంచి నాకు ఏమీ అవసరం లేదు. రాఘవరాజు కుటుంబం గౌరవం కాపాడ్డానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. కాని నువ్వు నా గతం గురించి పట్టించుకోకుండా ఉంటే అంతే చాలు అని భయపడుతూ చెప్పింది. ప్రస్తుతం ఆమె మనసంతా గజిబిజి గందరగోళంగా ఉంది. నిజానికి రిత్విక్ అంత చిన్న కారణానికి తనని పెళ్లి చేసుకుంటాడని ఆమె ఊహించలేదు. అందుకే నిజం తెలుసుకోవాలనుకుంది. రిత్విక్ మనసులో ఏముందో అర్థం చేసుకోవడం ఎవ్వరి వల్ల కాదు. అతను సడన్ గా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడంటే దాని వెనకేదో బలమైన కారణం ఉండుంటుంది. ఏ గతం గురించి నువ్వు మాట్లాడేది? తాతగారు చెప్పారు కాబట్టి నాకిష్టం లేకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇంకా మిగిలిన వాటి గురించి అడగడానికి నీకెటువంటి రైట్స్ లేవు అని సూటిగా చెప్పాడు రిత్విక్. ఆమె ఆశ్చర్యపోయింది. అతను మాట్లాడడం కొనసాగించాడు.
ఏదేవైనా నువ్వింతకాలం తాతగారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చావు. నేను జస్ట్ ఆయన కోరిక తీర్చాలనుకుంటున్నా అంతే అని అన్నాడు. అంటే నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావా అని అడిగింది శివాని. పెళ్లి చేసుకోవడానికి ఇష్టంతో పనే ఉంది అని ఆమెను ఎదురు ప్రశ్న వేశాడు రిత్విక్. ఆమె గొంతులో ఏదో అడ్డుపడినట్టు అనిపించింది. తాతగారి కోరిక కోసమే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు తప్ప మన మధ్య ప్రేమ కానీ రొమాన్స్ కానీ ఉండబోవని నాకు తెలుసు. చాలా విషయాల్లో నేను నీకు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని కూడా నాకు తెలుసు. కానీ ఫ్యూచర్లో నీకు నచ్చేలా ప్రవర్తించడానికి ట్రై చేస్తాను అని చెప్పింది శివాని. గుడ్, ఈ విషయాలన్నీ నీకు తెలియడం మంచిదే అని చెప్పి ఆమెను అయోమయంలో పడేస్తూ అక్కడి నుండి వెళ్లిపోయాడు రిత్విక్. ప్రస్తుతం ఆమె భైరవరాజు చెప్పిన ప్లాన్ని అమలు చేస్తోంది. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. రిత్విక్ తనని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. అంటే త్వరలోనే తను రాజుగారి కుటుంబానికి కోడలు కాబోతుంది. అంటే అధికారికంగా మొత్తం అధికారం తన చేతిలోనే ఉంటుంది. అప్పుడు భైరవరాజుకి వ్యతిరేకంగా వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు ఆయన ప్లాన్ అమలుపరచాలో లేదో కూడా ఆమెకు అర్థం కావడం లేదు. ఆలోచనలతో ఆమె మనసు అస్తవ్యస్తంగా మారింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత రాఘవరాజు కుటుంబం మొత్తం వివాహానికి ఏర్పాట్లు చేయడంలో బిజీ అయిపోయారు. ఒకరోజు సంజయ్ అనుకోకుండా శివానికి ఫోన్ చేశాడు. ఇద్దరూ ఎవరికీ తెలియని ఒక ఏకాంత ప్రదేశంలో కలుసుకున్నారు. ఆమెను చూడగానే ఫుల్గా ఎమోషనల్ అవుతూ, శివాని, నాతో పాటొచ్చేయి, మనం ఈ సమస్యలన్నిటి నుండి దూరంగా పారిపోదాం అని చాలా సిన్సియర్గా అడిగాడు. సంజయ్, నువ్వు నా గురించి ఆలోచించడం మాని. ఇంతకు ముందు ఎలా ఉన్నామో అలాగే ఉందాం. నేను రిత్విక్కి కాబోయే భార్యని, నువ్వు అతని అసిస్టెంట్వి. నువ్వెంత ప్రయత్నించినా ఇవి మాత్రం మారవు అని నిక్కచ్చిగా చెప్పేసింది శివాని. నువ్వు మళ్ళీ అదే పగటికాలకంటున్నావా శివాని? రిత్విక్ నిన్ను పెళ్లి చేసుకుంటాడా? రిత్విక్ నిన్ను పెళ్లి చేసుకోడని నేనెన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదేంటి అని అడిగాడు. ఎందుకు పెళ్లి చేసుకోడు? పెళ్లి చేసుకుంటానని చెప్పి మా తాతగారి ముందు తనే స్వయంగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు పెళ్లి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ విషయం అఫీషియల్గా మీడియా ముందు చెప్పడానికి కూడా తగిన అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. తన తాతగారి ఆఖరి కోరిక తీర్చడానికైనా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అని గర్వంగా చెప్పింది శివాని. నో, రిత్విక్నంత తేలిగ్గా తీసుకోకు శివాని. అతను సామాన్యుడు కాదు. దీని వెనకేదో పెద్ద ప్లాన్ ఉండుంటుంది. అతను మెల్లిగా నిన్ను ట్రాప్ చేస్తున్నాడు. నువ్వు డైరెక్ట్గా వెళ్లి అతని ట్రాప్లో పడుతున్నావు. ఇంత చిన్న వయసులోనే ఈ స్థాయికొచ్చాడంటే అతను ఎలాంటివాడో నీకిప్పటికే అర్థమై ఉండాలి. నువ్వు నాతో వచ్చేయి. ఇదే ఇప్పుడు నీకు నాకున్న ఒక ఏకైక దారి అని ఆశగా అడిగాడు సంజయ్. అతని మాటలు వినగానే శివాని నిలువెల్లా కంపించిపోయింది. రిత్విక్ ఒప్పుకోవడం వెనకేదో ప్లాన్ ఉంటుందని ఆలోచిస్తే ఆమెకు భయం కలిగింది. సంజయ్ చెయ్యి ముందుకు చాపాడు. ఏదో ఆలోచిస్తూ శివాని తన చెయ్యి అతనికి అందించింది. ఆ మరుక్షణమే వెనక్కి తీసుకుంది. నో, నేనెప్పటికీ నీతో రాను. నువ్వు నా గురించి మర్చిపోతే బెటర్ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోవడానికి ట్రై చేసింది. ఆమెను వెళ్లనివ్వకుండా ఆపి గట్టిగా కౌగిలించుకుని, శివాని ప్లీజ్ నన్ను విడిచి వెళ్ళకు అని ఏడుస్తూ అన్నాడు సంజయ్. నేను నీకు డబ్బులు ఆస్తిపాస్తులు ఇవ్వలేకపోయినా నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ ట్రూలీ లవ్ యూ. నీకోసం నేనెంతైనా కష్టపడి పనిచేస్తాను. నీకోసమే నేను రిత్విక్ దగ్గర సెక్రటరీగా చేరి ఎన్నో నీచమైన పనులు కూడా చేశాను. అయినా కానీ నువ్వు నన్ను పట్టించుకోకుండా వెళ్లిపోవాలనుకుంటున్నావా? నీకు కొంచెం కూడా మనసే లేదా అని నిజాయితీగా అడిగాడు. అతన్ని వదిలించుకోవడానికి ట్రై చేసింది శివాని. కాని అతను వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. నన్ను వదులు సంజయ్, నీకు నాకు సెట్ అవ్వదు. నువ్వంటే నాకు అసలెప్పుడూ ఇష్టం లేదు. నేను నిన్ను వాడుకున్నాను తప్పితే ఎప్పుడూ ప్రేమించలేదు. నా మీద నీకు ఫీలింగ్స్ ఉండడం వల్లే నిన్నింతకాలం టాలరేట్ చేశాను. కాని ఇప్పుడు నీ పద్ధతి శృతి మించుతున్నట్లు అనిపిస్తోంది. ఈ ఉద్దేశంతో మాత్రం నన్నెప్పుడూ కలవకు. నేను బతుకున్నా చచ్చినా రిత్విక్ భార్యగానే ఉంటాను అని బలవంతంగా విడిపించుకుంది శివాని. అవునా? అయితే నాకిప్పుడు చావే శరణ్యం అని జాలిగా అన్నాడు సంజయ్. పోయి చావు, ఐ డోంట్ కేర్ అని విసురుగా తన కార్ వైపు నడుచుకుంటూ వెళ్ళింది శివాని. ఇంజన్ స్టార్ట్ చేయబోతూ ఒక్కసారి ముందుకు చూసింది. అతనింకా వెనక్కి తిరిగి వచ్చినట్లు కనిపించలేదు. వారిద్దరూ ఊరికి దూరంగా ఒక నిర్జన ప్రదేశంలో ఒక పాత బంగ్లాలో కలుసుకున్నారు. ఆమె ఆలోచిస్తూ ఉండగానే తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. ఆమెకొక్క క్షణం గుండె ఆగినట్లు అనిపించింది.
కంగారుగా బంగ్లా దగ్గరికి వెళ్లి చూస్తే సంజయ్ గోడ కానుకునున్నాడు. గోడ మొత్తం రక్తం చెల్లాచెదురుగా పడింది. సంజయ్ తలకి బుల్లెట్ గాయమయ్యి రక్తం ధారాపాతంగా కారుతోంది. అతని నుదుటి మీద చిన్న రంధ్రం ఏర్పడింది. తుపాకీ కాల్చిన బ్లాక్ సూట్లో ఉన్న ఒక వ్యక్తి వెనక్కి తిరిగి చూస్తే అనుకోకుండా శివాని కనిపించింది. అతని కళ్ళు చింతనిప్పులని తలపిస్తున్నాయి. ఆమె గట్టిగా అరుస్తూ కింద పడిపోయింది. అతను ఆమె వైపు నడుస్తూ రావడం గమనించి ధైర్యం తెచ్చుకుని పైకి లేచి వేగంగా తన కారు వైపు పరిగెత్తుకుని వెళ్ళింది. లోపల కూర్చుని ఇంజన్ స్టార్ట్ చేసింది శివాని.